మనము వాక్యాన్ని జ్ఞానం చేద్దాము. కొన్ని నిమిషాల పాటు ప్రతి ఒక్కరు కూడా చాలా శ్రద్ధగా వినండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము. కొంచెం రెఫరెన్స్లు కొంచెం ఎక్కువ ఉంటాయి, కొంచెం త్వరగా సహకరించండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41వ వచనం నుంచి మనం ఒకసారి చదువుకుందాం. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకు ఏమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. చాలండి. ఒక విషయాన్ని ఈరోజు మనము పూర్తిగా క్లారిటీ చేసుకుందాం. ఉదాహరణకి నేను మీకు ముందుగా అర్థం అవడానికి కొన్ని విషయాలు చెప్తాను. ఈ వెనకాల మనకి ఒక టైటిల్ కనబడుతుంది కదా, సార్వత్రిక క్రీస్తు సంఘము. ఇప్పుడు సంఘాలన్నవి కూడా క్రీస్తువే, క్రీస్తు సంఘం అనే పెట్టుకోవాలి. ఇప్పుడు మాట్లాడే విషయాన్ని గురించి ఆలోచిద్దాం ఒక్కసారి. మనం క్రీస్తు అనే పదానికి అర్థము మనందరికీ తెలుసు. ఏంటి? క్రీస్తు అంటే అభిషక్తుడు. ఇప్పుడు క్రీస్తు అనే పదము ఏ భాషకు చెందిందంటే గ్రీకు భాషకు సంబంధించింది. క్రీస్తు అనే పదం ఏంటంటే గ్రీకు భాష. దీన్ని తెలుగులో అనువాదిస్తే అభిషక్తుడు. తెలుగులో అనువాదిస్తే ఏమవుతుంది? అభిషక్తుడు. అభిషక్తుడు అనే పదం కొన్ని చోట్ల మెస్సియా అని ఉంటుంది. మనం చదువుకుంటే కొన్ని చోట్ల ఏమని ఉంటుంది? మెస్సియా. ఇది దానియేలు గ్రంథంలో కూడా మనకు కనిపిస్తుంది మెస్సియా అని. ఇప్పుడు పేతురు గారు ఆంధ్రే గారు కనబడిన సందర్భంలో కూడా మేము మెస్సయ్యని కనుగొంటిమి అనే విషయాన్ని మనం చదువుకుంటాం. ఈ మెస్సయ్య అనే పదం ఏంటంటే హిబ్రూ భాష. బాగా గుర్తుపెట్టుకోండి. మెస్సయ్య అన్న, అభిషక్తుడు అన్న, క్రీస్తు అన్న ఒకటే అవుతుంది. ఇప్పుడు క్రీస్తు గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు సార్వత్రిక క్రీస్తు సంఘం అని, క్రీస్తు సంఘం అని మనం పెట్టుకున్నాం. అయితే అక్కడ క్రీస్తు పొజిషన్లో క్రీస్తు అనే పేరు పక్కన తీసి ఒకసారి యేసు అని పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? ఆలోచిద్దాం ఒకసారి. వాస్తవంగా క్రీస్తు సంఘము అని మనం పెట్టుకున్నాం కదా ఇక్కడ పేరు. ఇప్పుడు క్రీస్తు అనే ప్లేస్లో యేసు అని పెట్టొచ్చా, పెట్టకూడదా? ఇలాంటి విషయాలన్నీ మనం చాలా తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా యేసునామంలో స్వస్థత కలగాలంటాం, యేసు క్రీస్తు అంటాం. అయితే బైబిల్ క్రీస్తుని గురించి ఏం చెప్తుందనే విషయాలు మనకు పూర్తిగా అర్థమైతేనే ఈ సమాజంలో మనం ఒక్కరికైనా మనస్ఫూర్తిగా ధైర్యంగా సువార్తను ప్రకటించగలం. మనకి బైబిల్ పట్ల అవగాహన లేకపోయినా, సరైన ఆన్సర్ మన దగ్గర లేకపోయినా, మనం ఎక్కడికి వెళ్ళినా బైబిల్ గురించి ధైర్యంగా మనం మాట్లాడలేం. వాటిలో ప్రధానమైన అంశాలు ఈరోజు నేను తెలియపరుస్తాను. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులను అడుగుతున్నాడు. ఏమని? ఒకప్పుడు పరిసయ్యులు అందరూ కూడి ఉండగా యేసుక్రీస్తు వారు వారిని చూచి అడుగుతున్నాడు. ఏమనంటే, ఇప్పుడు పరిసయ్యులకు ఒక ఆలోచన ఉంది. ఇక క్రీస్తు రాక కొరకు ఎంతోమంది వేచి ఉన్నారు. ఆయన అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని వారిని అడిగాడు. అంటే క్రీస్తు వస్తాడు అనే ఆలోచన అందరికీ ఉంది కదా. క్రీస్తు వస్తాడని అందరు ఎదురు చూస్తున్నారు కదా. అయితే క్రీస్తు ఎవరి కుమారుడు అని ఎవరిని అడుగుతాడు? ఈ మాట ఆయన పరిసయ్యులను అడుగుతున్నాడు. చూడండి, ఎవరి కుమారుడు అని, ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు వెంటనే ఏం సమాధానం చెప్పారంటే, ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. ఎవరి కుమారుడు అంటే క్రీస్తు? ఇప్పుడు దావీదు కుమారుడని వాళ్ళకు ఒక ఆనవాలు ఉంది, ఒక సూచన ఉంది, ఒక ప్రవచనం ఉంది. అంటే ప్రజలందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారంటే క్రీస్తు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, అభిషక్తుడు వస్తాడని ఒక అందరికీ ఒక విధానం ఉంది. ఈయన దావీదు కుమారుడని వాళ్ళు ఎలా డిక్లేర్ చేశారంటే ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనమే కీర్తనల గ్రంథంలో 89వ అధ్యాయంలో చూడండి. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 3-4 వచనాలు కొంచెం త్వరగా చదవండి. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం చదువుకుందాం. నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము
నీ సంతానమును స్థిరపరిచెదను, తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నానంటే తరతరాలకి నీ సింహాసనమే ఏలుబాటు చేస్తుంది. నీ సంతానంలో నుంచే వీళ్ళని పరిపాలించే రాజు వస్తాడని ఒక ప్రవచనము. యూదులు, ఇశ్రాయేలు ప్రజలు, యెరూషలేములో ఉన్నవారు అందరూ కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మెస్సయ్య కోసం. ఇంతకీ మెస్సయ్య వస్తే ఏం చేస్తాడు? వీళ్ళు ఎదురు చూడడానికి గల కారణాలు ఏంటంటే మెస్సయ్య వస్తే వీళ్ళందరికీ విమోచన కలుగుతుంది. మెస్సయ్య వస్తే వీరందరి పాపాల నుంచి ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళని రక్షిస్తాడు. ఇందుకే మెస్సయ్య కోసం ఎంతమంది ఎదురు చూస్తారో సింపుల్గా ఒకసారి త్వరగా చూసేద్దాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుదాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనము, 26వ వచనము. యెరూషలేమునందు సిమెయోను అను ఒక మనుషుడుండెను. అతడు ఎలాంటి వాడో ఇక్కడ చెప్తున్నా చూడండి. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. సిమెయోను అనేటువంటి ఒక నీతిమంతుడు ఇక్కడ కనబడుతున్నాడు. ఇతడు భక్తిపరుడంట. ఇతను ఏం కనిపెడుతున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలకు ఆదరణ కొరకు ఏం చేస్తున్నాడు ఇతను అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఆదరణ కల్పించేవాడు వస్తాడు, ఈ ఆదరణ కలిగించేవాడు రావాలి అని ఇతడు ఏం చేస్తున్నాడంటే కనిపెట్టుచుండెను. చదవండి నెక్స్ట్. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. చాలండి. ఈ సిమెయోను అనేటువంటి ఈయన నీతిమంతుడై భక్తిపరుడై ఉన్న ఈయన ఏం చేస్తున్నాడంటే ఎప్పటి నుంచో కూడా ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలుకు ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజల్ని ఆదరించేవాడు రాబోతున్నాడు, రక్షించేవాడు రాబోతున్నాడు అని ఆయన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయనకి ఒక సూచన ఉంది. ఏంటంటే క్రీస్తు వచ్చేంతవరకు అతను ఏం చూడ్డంట, అతను మరణించడానికి ఒక ఆనవాలు ఆయనకుంది. ఇప్పుడు సిమెయోను కనిపెట్టేది ఎవరి కోసం అంటే రాబోయే మెస్సయ్య కోసం. ఆయనే క్రీస్తు. బాగా అర్థం చేసుకోండి విషయాన్ని. ఇప్పుడు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాడు సిమెయోను. మెస్సయ్య రావాలి, ఆయన వచ్చేంతవరకు ఈయన ఏం చేయడు, చనిపోడు. ఆయన వచ్చేంతవరకు ఈయన చనిపోడు. ఇంకా ఎవరు ఎదురు చూస్తున్నారంటే చూడండి నెక్స్ట్ యోహాను సువార్తలోకి ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఇక్కడ కొంతమంది కనిపిస్తారు. చూడండి, ఇక్కడ యోహాను గారి విషయంలో జరుగుతున్న సందర్భం. యేసుక్రీస్తు వారి కంటే ముందు ఎవరు వచ్చారంటే యోహాను గారు. ఈ యోహాను గారిని చూసి చాలామందిలో రకరకాల సందేహాలు ఉన్నాయి. వారి సందేహాలను తెలుసుకోవడానికి జరుగుతున్న సందర్భమే ఇక్కడ మనం చదువుతున్నాం. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి ఎవరిని పంపిస్తున్నారు? ఇప్పుడు యూదులు యెరూషలేము నుండి యాజకులను, లేవీలను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యము అంటే యూదులు కూడా ఎవరి కోసం కనిపెడుతున్నారు? యూదులు కావచ్చు, యాజకులు కావచ్చు, లేవీలు కావచ్చు, సిమెయోను కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇక ఎంతోమంది క్రీస్తు వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఆయన ఇంకెప్పుడు వస్తాడు. ఆ రోజు క్రీస్తు కొరకు వాళ్ళు ఎంతమంది ఎదురు చూసారో ఇప్పుడున్న క్రైస్తవులో మనం చూడగలమా? ఆయన మరలా వస్తానని చెప్పలేదా? ఆయన ఎప్పుడు వస్తాడని ఎవరికి ఉంది చెప్పండి ఆలోచన. అయ్యబాబు ఆయన అప్పుడే రాకూడదు అనుకుంటాం అంతే మనం. ఎందుకు తెలుసా? ఒకవేళ ఆయన వస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? మన భక్తి జీవితాలను బట్టి ఒకవేళ ఆయన రాకడ జరిగిపోతే మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఆయన ఎప్పుడే రాకూడదని కోరుకుంటాం. కానీ ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నారు ఎంతోమంది ఉన్నారో. అందులో యూదులకు వచ్చింది ఆలోచన, ఇదిగో ఒకడు వచ్చాడు, ఈ ప్రజల మధ్యకి వెళ్ళి ప్రకటిస్తున్నాడు, అతడు ఎవరు తెలుసుకోండి అని యాజకుల్ని, లేవీల్ని పంపించినప్పుడు యోహాను గారు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు చూడండి. అతడు ఎరుగననక ఒప్పుకొని ఏం ఒప్పుకున్నాడు అంటే వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతున్నారు ఆయన్ని, నువ్వు రాబోయేవాడు నీవేనా? నువ్వు క్రీస్తువా?
లేదా ఏలియావా అని ఆయన అడిగినప్పుడు ఆయన రెండూ కాదని ఆయన ఒప్పుకున్నాడు. అదే విషయం చూడండి. అతడు ఎరుగననక ఒప్పుకొనిను క్రీస్తును కానని ఏం చేశాడంటే అతను, వాళ్ళు ఏం అడిగి ఉండాలి వచ్చి చెప్పండి, యాజకులు లేవీలు వచ్చి ఏమని అడిగి ఉండాలి? ఇదిగోనయ్యా మాకు ఒక సూచన ఉంది, విమోచకుడు వస్తాడు, ఆయన కోసం మేము ఎదురు చూస్తున్నాం, ఇంతకీ ఆయన నీవేనా అని ఎవరిని అడిగారు? ఇప్పుడు వెళ్ళి యోహాను గారిని అడిగారు. ఆయన ఏం చెప్పాడు చెప్పండి? ఆ క్రీస్తునైతే నేను కాదని ఒప్పుకొని. వాళ్ళు అడుగుతున్నారు చూడండి. కాగా వారు, మరి నీవెవరవు? ఒకవేళ నువ్వు ఏలియావా అంటే ఏలియా వస్తాడని కూడా ఏముంది వీళ్ళకి? ఓ ప్రవచనం ఉంది. అర్థమవుతుంది మీకు? ఒక ప్రవచనం ఏలియా వస్తాడు లేదా క్రీస్తు వస్తాడు. ఇప్పుడు క్రీస్తు వస్తాడని ఒక ప్రవచనం మాకు ఉంది. నువ్వు ప్రజల మధ్యకి వచ్చి బోధ చేస్తున్నావు, ఒకవేళ నువ్వు క్రీస్తువా అని అడిగినప్పుడు నేను కాదన్నాడు. అయితే మరి ఎవరివి చెప్పు? వీళ్ళకి రెండో సూచన ఉంది, ఆ సూచన అడుగుతున్నాడు. మరి నీవెవరవు? నీవు ఏలియావా అని అడగగా అతడు కానే నేను, నువ్వు యేసువు క్రీస్తువి కాదు, ఏలియావి కాదు. అప్పుడు మరలాడుతున్నా చూడండి. నువ్వు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు నీవెవరవు? మమ్మను పంపిన వారికి మేము ఏమి ఉత్తరం ఇవ్వలేను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుచున్నావు అని అతను అడిగినప్పుడు అతను చెప్పాడు, అరణ్యంలో కేకవే ఒక శబ్దము, నేను ప్రభు మార్గమును సిద్ధపరచడానికే నేనేం చేశాను, వచ్చానని చెప్పాడు. నెక్స్ట్ 24 చదవండి. పంపబడిన వారు పరిసయ్యులకు చెందిన వారు నువ్వు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిసం ఇచ్చుచున్నావని అతన్ని ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే వీళ్ళకు ఒక భయంకరమైనటువంటి ఆలోచన కలిగేసింది ఆల్రెడీ. వీళ్ళ ఆందోళన అంతా ఏంటంటే క్రీస్తు వస్తాడని ఒక ఆలోచన ఉంది, ఏలియా వస్తాడని ఒక ఆలోచన ఉంది. వీళ్ళిద్దరూ వస్తే వాళ్ళకి ఏమర్థం కావాలంటే వాళ్ళ ముగింపు అర్థమైందా మీకు? వాళ్ళ ముగింపు అని వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఒక భయం వీళ్ళని వెంటాడుతుంది. ఆయన క్రీస్తు ఏమో అని తెలుసుకోవాలని పంపించారు. వచ్చి యోహానుగా అడుగుతున్నాడు, నువ్వు క్రీస్తువా అని. నేను క్రీస్తుని కాదన్నాడు. పోనీ ఏలియావా అన్నాడు, కాదన్నారు. ఇప్పుడు క్రీస్తువైనా ఏలియావైనా కానప్పుడు నువ్వు ఎందుకు బాప్తిసం ఇస్తున్నావు చెప్పు? ప్రజల్ని ఎందుకు నువ్వు మారుస్తున్నావు అని అడిగినప్పుడు అని రెండు కాదని చెప్పాడు. ఆల్రెడీ ఇప్పుడు ఎంతమందిలో భయం కలిగింది? ఇప్పుడు క్రీస్తు వస్తాడని ఎంతమంది ఎదురు చూస్తున్నారంటే అక్కడ సిమియోను ఏం చేస్తున్నాడో క్రీస్తు కోసము ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ యూదులు ఎదురు చూస్తున్నారు, యాజకులు ఎదురు చూస్తున్నారు, లేవీలు కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకెవరు ఎదురు చూస్తున్నారంటే అదే యోహాను సువార్తలో చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం కూడా చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం కూడా చూద్దాం ఒకసారి. చదువు ఒక నిమిషం. యోహాను సువార్త 4:25 చదువుకుందాం. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన ఇక్కడ ఒక సందర్భం చదువుకుంటున్నాం. ఇప్పుడు సమరయ్య పట్టణానికి ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు వారు వచ్చారు. మనం క్రీస్తు అనే విషయాన్ని వదిలేద్దాం ఒక్క నిమిషం. ఇప్పుడు క్రీస్తు అని మనం బైబిల్లో చదువుకున్నాం కాబట్టి ఆయనే క్రీస్తు అని మనందరికీ ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. కానీ వారికి లేదు, గమనించుకోలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. వీళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారంటే క్రీస్తు వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ వచ్చేసాడని మనకు అర్థమైంది. ఇప్పుడు సమరయ్య పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సమరయ్య స్త్రీ కనబడింది. ఆమెతో చెప్తాడు, అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో మీరు యెరూషలేములోనైనాను ఈ పర్వతం మీదైనా నన్ను ఏం చేయాలి తెలుసా, ఆరాధించరని చెప్పినప్పుడు ఆయన ఆరాధించవలసిన వారు ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలని చెప్పినప్పుడు ఆ స్త్రీ వెంటనే ఆయనకు ఒక సమాధానం చెప్తుంది. అదే మాట చూడండి, 4వ అధ్యాయము 25వ వచనంలో చెప్తుంది. ఆ స్త్రీ ఆయనతో ఏమని చెప్తుందంటే క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదునంటే ఆమెకేం ఆలోచన ఉందో ఇప్పుడు చెప్పండి. ఒక సమరయ పట్టణంలో ఉన్న వారందరికీ కూడా తెలుసు మెస్సయ్య వస్తాడు, వస్తే మనల్ని ఏదో ఒక గొప్ప స్థితికి తీసుకెళ్తాడు, మన జీవితాన్ని ఏం చేస్తాడు తెలుసా మారుస్తాడనే ఉద్దేశము సమరయుల్లో కూడా ఉంది. ఈయన వచ్చి చెప్తున్నాడు, ఆమె బోధ చేస్తున్నప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా, నాకు ఆల్రెడీ తెలుసు ఎవరు వస్తారని చెప్తుంది. చూడండి, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును కూడా ఏం చేస్తాడు తెలుసా, ఆయన వస్తే మాకు అన్నీ చెప్తాడయ్యా. నువ్వు చెప్తున్నది ఓకే, కానీ నెక్స్ట్ ఒకళ్ళు రాబోతున్నారు. ఆయన ఎవరు? మెస్సయ్య. ఈ విషయాన్ని ఎవరు చెప్తుంది ఆవిడ?
ఈరోజు మనకు అర్థమైంది కాబట్టి ఆయనే క్రీస్తు అని అయ్యో ఆవిడ ఇంకా గ్రహించుకోలేకపోతుంది అనుకుంటాం. అర్థమైంది కదా. ఒకవేళ మనమే ఆ స్టేజ్లో ఉంటే అసలు మనకి ఆలోచన కూడా ఉండదు. ఆమె అంటుంది, అదిగో క్రీస్తు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు సమస్తము మాకు చెప్తాడు, ఆయన కోసం మేము ఎదురు చూస్తున్నామని ఆ స్త్రీ చెప్పింది. అంతేకాదు ఆ సమరయ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? యేసు కోసమే, క్రీస్తు కోసమే చూస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు, యూదులు చూస్తున్నారు, యాజకులు చూస్తున్నారు, లేవీలు చూస్తున్నారు, సమరయులు చూస్తున్నారు, ప్రవక్తలు చూస్తున్నారు. ఎంతమంది క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారు చూడండి. ఇంకొక మాటను కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనం కూడా ఒక్కసారి మనం చూద్దాం. ఇప్పుడు యేసు ఈ లోకానికి వచ్చి ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నప్పుడు ఆల్రెడీ యోహాను గారు చెరపట్టబడి చెరసాల్లోకి వెళ్ళిపోయాక ఆయన చెరసాల్లో ఉండి విని మాట్లాడుతున్న మాటని ఇక్కడ చదువుకుందాం. చదవండి. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి చూడండి. యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా? ఇప్పుడు ఎవరు ఎదురు చూస్తున్నారు చూడండి. మేము మరి ఒకని కొరకు కనిపెట్టాలా? ఇప్పుడు చెరసాల్లోకి వెళ్ళిపోయాక కూడా యోహాను గారు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఇప్పుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? మీకు అర్థమవుతుందో వాక్యం? ఇప్పుడు యోహాను బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నాకంటే నా వెనకాల చూడు, నాకంటే శక్తివంతుడు. జస్ట్ నేను ఆఫ్టర్ ఆల్ అంతే, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను నేను. నువ్వు క్రీస్తు అని మీరు నన్ను అడుగుతున్నారు కదా, నేను క్రీస్తుని కాదు, క్రీస్తు నా తర్వాత వస్తాడని చెప్పిన ఆయన ఏమంటున్నాడు తెలుసా? క్రీస్తు వచ్చి ప్రజల్లో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేస్తున్నప్పుడు ఆయన ఏమని అడుగుతున్నారు? రాబోవాడు నీవేనా, లేదా మేము ఎవరి కోసమన్నా కనిపెట్టాలా? అంటే యోహాను గారు కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు చెప్పండి? ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? మెస్సే కోసమా, క్రీస్తు కోసమా? మెస్సే గురించి కదా, అందుకే ఫస్ట్ చెప్పాను. మెస్సే అన్నా, క్రీస్తు అన్నా, అభిషిక్తుడు అన్నా ఒక్కటే. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు యోహాను గారు కూడా అదే ఆలోచన ఉంది. ఆయన వస్తాడు, ఆయన వస్తాడు, వస్తాడు అంటే ఎంతమంది ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నారు. నిజంగా ఆలోచిస్తే ఒకే ఒక్క విషయాన్ని చదువుకుంటే ఎప్పటికి ఇంకా మనసు నిజంగా కదులుతుందని ప్రతి ఒక్కరికి. ఇంతమంది ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నారు, కానీ నిజంగా ఆయన వచ్చినప్పుడు ఆయన ఎవరు గుర్తించలేదు తెలుసా విషయాన్ని? నిజంగా మన మధ్యలో చాలామంది ఉంటారు మనల్ని మారాలని కోరుకునే వాళ్ళు. వాళ్ళు మనతో ఉన్నంతకాలం మనం మారం. ఎన్నిసార్లు చెప్తారో మారు 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 అని, అస్సలు మారం. ఆ వ్యక్తి మన మధ్య నుంచి వెళ్ళిపోయాక ఆలోచిస్తాం మారు ఉండాల్సిందే. ఇప్పుడు ఆయన వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. ఆయన స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. అదే యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి వచ్చేస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఈ వచనాన్ని ఎన్నిసార్లు చదివినా ఎప్పటికీ అది జరుగుతూనే వచ్చింది. చూడండి 11వ వచనం చూడండి. 10వ వచనం, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం అంటే ఆయన ఏం చేయలేదని తెలుసా? ఈ లోకం కలగడానికే కారణం ఎవరంటే ఆయనే. ఇలా మనం అందరం జీవిస్తూ ఉన్నామంటే కారణమే ఆయన. కానీ ఆయన్ని ఈ లోకం ఏం చేయలేదంటే తెలుసుకోలేదు. అప్పుడా ఇప్పుడా? ఇప్పటికీ కూడా ఆయన్ని ఇంకా తెలుసుకోలేదు ఈ లోకం. చూడండి, ఆయన్ని ఈ లోకం ఇంకా తెలుసుకోలేదు. నెక్స్ట్ ఏమంటున్నాడంటే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. ఆయన స్వకీయులు ఆయన ఏం చేయలేదు తెలుసా? అంగీకరించలేదని పదము మనం ఎక్కడి వరకు చదువుతామంటే ఆయన ఉన్న కాలం వరకే మనం చదువుకుంటున్నాం. కానీ నేటికి ఇశ్రాయేలు దేశంలో యేసుక్రీస్తుని అంగీకరించరు తెలుసా మీకు? ఇంకా యూదులు క్రీస్తు వస్తాడని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఇప్పటికీ నమ్మరు వాళ్ళు. అందుకే ఈ మాట రాయించాడు, ఆయన స్వకీయుల యొద్దకు ఆయన వచ్చింది, కానీ ఆయన ఏం చేయలేదంట? ఆయన స్వకీయులే ఆయన ఏం చేయలేదంటే అంగీకరించలేదు. మరి ఎవరు అంగీకరించారంటే తర్వాత మాట చదువుతాం చూడండి. తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన ఏం చేశాడంటే అధికారమును ఏం చేశాడు? జస్ట్ అవకాశం ఇచ్చాడు. సొంత వారే ఆయన అంగీకరించలేదు. ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న వారే ఆయన ఏం చేయలేదు తెలుసా? ఆయన వచ్చాక ఆయన అంగీకరించలేదు. ఎంత విచారమైన విషయం చూడండి. వీళ్ళందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే ఆయన కోసమే.
క్రీస్తు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మా జీవితాలు మారతాయి, మమ్మల్ని విమోచిస్తాడు, మాకు అన్ని విషయాలు చెప్తాడు అని ఆయన కోసం ఎదురు చూసిన వారే ఆయన వచ్చాక ఆయన గుర్తించలేకపోయారు, ఆయన అంగీకరించలేకపోయారు. మరి ఎవరు అంగీకరించారైతే, ఆయన ఎవరైతే విశ్వసించారో వారిని మాత్రమే ఏం చేశాడు? ఆయన విశ్వసించిన వారిని మాత్రమే తన పిల్లలు అన్నాడు. అంతేనా కదా? అంతేనాడు. ఇంకో విషయం చూద్దాం, చూడండి. ఇప్పుడు ఆయన వచ్చాడు, ఆయన శిష్యుల మధ్యలో తిరుగుతూ సంచరించినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి మనందరికి ఉండే ఒక వీక్నెస్ చెప్తాను నేను. మనం అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక మనలో ఎవరో ఒకళ్ళు కొత్త ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు కానీ, ఒక మంచి పేరు సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఏమని అడుగుతారంటే, నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అడగరా? మనం అంటే అలవాటైన వాళ్ళు, మనం అంటే కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళ గురించి మనం ఏమడుగుతాం? నా గురించి వాళ్ళు ఏమంటున్నారు చెప్పు. పోనీ నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంట మనమా? మన గురించి తెలిసి వాళ్ళు మనం గ్రహించుకోలేకపోతున్నారు, ఏమడుగుతాం? మన గురించి అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? అయితే ఇదే ప్రశ్న యేసుక్రీస్తు వారి నుంచి కూడా వచ్చింది. శిష్యుల మధ్యన తిరుగుతున్నాడు, ఆయన కోసం ఎదురు చూస్తున్న వారి మధ్యలోనే ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు శిష్యులతో ఆయన ఒక మాట అడుగుతున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూడండి, ఆ శిష్యులతోనే ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, 16వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూడండి, చదవండి. యేసు పిలుపుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి, అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నాడు. మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాను. ఆయన వచ్చాడు, జనాల మధ్యన సంచరిస్తున్నాడు, చేయవలసినటువంటి ప్రతీది ఆయన చేస్తున్నాడు. లేఖనాలు ఆల్రెడీ ఆయన ద్వారా ఏం జరుగుతున్నాయంటే నెరవేరుతూ ఉన్నాయి. అది వరకు ఎన్నడూ ఎరిగినటువంటి ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేస్తున్నప్పుడు ప్రజల్లో ఒక సందేహం మొదలైంది, ఈయన ఎవరో అని. అర్థమైంది మీకు? ఈయన ఎవరై ఉంటారో అని రకరకాలుగా ఆలోచించుకుంటున్నప్పుడు ఆయనకే వచ్చింది సందేహము. వాళ్ళు ఎంతవరకు గ్రహించుకుంటున్నారని ఆయన అడుగుతున్నారు. చూడండి, ఏమన్నాడంటే, మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగా, వారు ఏమని చెప్తున్నారంటే, కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు. ఏమని చెప్పుకుంటారంటే, కొంతమంది ఎవరైనా ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు, బోధలు చేస్తున్నాడు అన్నప్పుడు కొంతమంది అంటున్నారంట, ఈయన ఎవరు ఇంతకు ముందు వచ్చాడు కదా, ఆ బాప్తిసమిచ్చి యోహాననియు. యోహాన్ గారు వచ్చినప్పుడు ఆయన ఏమనుకున్నారో, క్రీస్తు ఏమో అనుకున్నాడు. క్రీస్తు వచ్చినప్పుడు ఎవరు అనుకుంటున్నారో చూసారా? ఎంత ఆశ్చర్యంగా ఉందో విషయాలు. కొందరు అనుకుంటున్నారంటే ఈయన బాప్తిసమిచ్చి యోహాననియు, ఏలియా అనియు, కొందరైతే ఏమనుకుంటారంటే ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. చూసారా? ఆయనకి అర్థమైంది, వీళ్ళు నన్ను ఇంకా గుర్తించలేకపోయారు, నన్ను గ్రహించట్లేదని. అంటే ఇందులో ఆయన ఏమైనా ప్రత్యేకతను కోరుకుంటున్నాడా, లేదా నేనే క్రీస్తుని చెప్పాలనుకుంటున్నాడా? ఈ రెండు కాదు, వీరు ఎంతవరకు గ్రహిస్తున్నారనే విషయాన్ని ఆయన తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఆల్రెడీ ఆయనకి తెలుసు. ఇప్పుడు నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే, ఒకళ్ళు అన్నారంట బాప్తిస్మిచ్చి యోహాన్ అనుకుంటున్నారంట, ఇంకొంతమంది ఏమో ఏలియా వస్తాడని చెప్పారు కదా, ఏలియా అనుకుంటున్నారంట, ఇంకొంతమంది ఇర్మియా అనుకుంటున్నారంట, ఇంకొంతమంది ప్రవక్తలలో ఒకడేమో అనుకుంటున్నారంట. కానీ ఇదిగో రాబోయే మెసేజ్ ఈయనే అని ఎవరు అనుకోవట్లేదంటే చూడండి ఎంత విచారము. అందరు ఎదురు చూసేది ఎవరి కోసం? మెసేజ్ కోసమే కదా. ఆయనే అని ఎవరు చెప్పలేకపోతున్నారు. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, మీరేమనుకుంటున్నారు? అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు వాళ్ళలో సీమోను పేతురు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని. చాలండి, ఆ ఒక్క మాట కోసమే వాళ్ళు గ్రహించారా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. సరే, వాళ్ళందరూ కూడా వదిలేండి, మీరేమనుకుంటున్నారు చెప్పండి. నేను మీ మధ్యలో తిరుగుతున్నాను కదా, నేను చేస్తున్న ప్రతిదీ మీరు చూస్తున్నారు, మీరేమనుకుంటున్నారు అయ్యా అన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పినప్పుడు ఆయన వెంటనే ఏమన్నాడు చూడండి, అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదంట. ఈయన క్రీస్తు అను గ్రహించాలి, గుర్తించాలంటే ఎవరు చెప్పాలి? ఈయనే క్రీస్తు అని గుర్తించాలంటే ఎవరు చెప్పాలంటే పరలోకమందున్న తండ్రి తప్పితే ఎవరు కూడా
ఆయన్ని కనుపరచలేరు. మనం కూడా అంతే, చాలా విషయాలను బట్టి. ఈరోజు మనం క్రైస్తవులుగా పిలబడుతున్నాం. క్రీస్తు అంటే మన అందరికీ అర్థమైపోయింది, యేసు అంటే మన అందరికీ అర్థమైపోయింది. అవసరమైతే ఆయన గురించి వాదించడానికి కూడా మనం సిద్ధమైపోయాం. కానీ వాళ్ళు ఎందుకు గ్రహించుకోలేకపోతున్నారంటే దేవుడే చెప్పాలి వాళ్ళకి క్రీస్తు ఎవరనే విషయం. ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత సరే వాళ్ళందరికీ అర్థమైంది కదా, ఇప్పుడు అపోస్తులు వెళ్ళి ఏం ప్రకటించాలంటే మీరు అందరూ ఎదురు చూస్తున్న క్రీస్తు ఎవరో తెలుసా, ఈయనే అని చెప్పాలి. అవునా కదా? మరి చెప్పడానికి వాళ్ళకి అవకాశం ఉందా లేదంటే ఆయన ఆపేశాడండి ఆ విషయాన్ని కూడా. చెప్పొద్దని చెప్పేసాడు. చూడండి నెక్స్ట్ మాట చూడండి, 20వ వచనం చదవండి. 20వ వచనం, అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఏం చేశాడంట, వాళ్ళు గ్రహించారు. మిగతా వాళ్ళు ఎవ్వరికి అర్థం కావట్లేదు. ఆయన వచ్చి వాళ్ళ మధ్యన సంచరిస్తున్నా కానీ ఇంకా క్రీస్తు వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తుంటే వాళ్ళు చెప్పేశారు నువ్వు క్రీస్తు అని. ఇప్పుడు వాళ్ళ ఒకడు పేదరు గారు లేచి నువ్వు క్రీస్తు అని చెప్పినప్పుడు తగ్గిన మిగతా శిష్యులు ఏం చెప్తారు? ఏలియానో, యోహానానో, ఇర్మియానో అనుకుంటారా? అనుకోరు కదా. అపోస్తలుకు ఒక గొప్ప లక్షణం ఉందండి. ఈ మాట నేను తప్పుగా ఉచ్చరిస్తానని ఎవ్వరు అనుకోద్దు, ఒక ఊత పదమే. తానా అంటే అర్థమేంటి చెప్పండి? తానా అంటే తందానా అంటే అర్థమేంటి? మీకు ఎవరికి ఈ భాష తెలీదా? సర్లేదు నేనే చెప్తానండి. నువ్వేదంటే మేము అదే చేద్దామా, అయితే చేసేద్దాం. మనలో కూడా చాలామంది ఏదైనా చేద్దామంటే ఓకే అంటారు, తర్వాత దాని జోలికి రారు. ఇప్పుడు అపోస్తులుకున్న లక్షణం అదే. ఇదిగో వాళ్ళు తానంటే తందానన్నారు. ఏ పేతురు గారు ఏ చెప్తే మిగతా వాళ్ళందరూ కూడా అదే అనేవారు. ఇప్పుడు ఆయన చెప్పాడు నువ్వు క్రీస్తు అని నేను నమ్ముచున్నాను అన్నప్పుడు ఓకే, ఈ విషయం నీకు తండ్రే బయలుపరిచాడు కానీ ఎవరు చెప్పలేదు అన్నాడు. అయిపోయింది, ఈ విషయాన్ని ఎవ్వరికి చెప్పొద్దని శిష్యులకు చెప్పాడు. అక్కడితో ఆ విషయాన్ని వదిలేదు. ఇప్పుడు అపోస్తులకు అర్థమైంది కదా ఈయనెవరో. వీళ్ళు ఎవ్వరి కోసం ఎదురు చూస్తున్నారు, ఆయనని వీళ్ళకి అర్థమైంది. ఈ విషయాలు మీకు బాగా అర్థం కావాలంటే ఇదే యోహాను సువార్తలో ఆంద్రే గారు సీమోను పరిచయం చేసినప్పుడు మేము మెస్సయ్యని కనుగొంటిమి పదం మనం చదువుకుంటాం. అంటే వాళ్ళు ఎవరిని కనుగొనడానికి చూస్తున్నారు? ముందొచ్చిన బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎవరి గురించి ప్రకటిస్తున్నాడు అంటే మెస్సయ్య రాబోతున్నాడు, ఆయన గురించి మీరు ఎదురు చూడాలని చెప్తున్నాడు. ఆయన్ని మేము కనిపెట్టేసామని చాలా సంతోషంగా చెప్పుకున్నారు వాళ్ళు. ఈ పేదరి గారు ఇప్పుడు ఏమనంటే నువ్వు క్రీస్తు అని ఒప్పుకున్నాడు. అయితే ఈ విషయాన్ని ఇంకెక్కడా చెప్పొద్దు అన్నాడు. ఇంకెవరైనా గ్రహించారా ఆయన క్రీస్తు అంటే? ఆయన క్రీస్తు అని ఇంకెవరైనా గ్రహించారంటే కొంతమంది ఉన్నారు బైబిల్లో. వారికి జరిగిన సందర్భాలను బట్టి ఆయన క్రీస్తు అని వారి నోటి ద్వారా వారు ఒప్పుకున్నారు, కానీ వారికి కూడా పరిపూర్ణమైనటువంటి గ్రహింపు రాలేదు. మన విషయాల్లో కూడా ఎలా జరుగుతాయంటే మనం ఏదైనా దేవుడిని అడిగినప్పుడు ఇది జరుగుతుందా జరగదా అనే ఆలోచన మనలో ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. సేమ్ వాళ్ళ బస్ క్రీస్తు అని ఒప్పుకున్నారు, కానీ వాళ్ళకు కూడా సందేహాలు ఉన్నాయి. అయితే జరిగిన సందర్భాన్ని బట్టి ఆయన ప్రశంసిస్తున్నారు. లాజరు చనిపోయాడు మార్తా మరియా ఉన్న సందర్భంలో. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ ప్రదేశానికి వచ్చారు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలోకి రండి ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయము 26-27 వచనం చూద్దాం. ఇది చాలా కూల్గా చాలా స్లోగా చెప్తేనే అర్థమవుద్ది. మరి మనకున్న సమయాన్ని బట్టి మీరు త్వరగా అర్థం చేసుకోండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 26 నుంచి చదువుకుందాం. చదువుకోండి. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 24 నుంచి 23 నుంచి చదువుకుందాం. చూడండి, యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచినని ఎరుగుదిన నేను. అంటే యేసుక్రీస్తు వారు వచ్చి ఏమన్నాడంటే లాజరు చనిపోడని ఎడుతున్నప్పుడు నీ సహోదరుడు లేస్తాడని చెప్పినప్పుడు వీళ్ళేమో ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు కాదు కానీ ఎప్పుడు లేస్తాడు? పునరుద్ధానం అంటే అంత్యదినమున పునరుద్ధానంలో లేస్తాడని వీళ్ళు అనుకుంటున్నారు. జరుగుతున్న సందర్భం చూడండి. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆయన ఏమంటున్నాడంటే ఆయన లేపుతాను నేనని చెప్తుంటే ఈవిడ ఏమంటుందంటే అవును లేస్తాడయ్యా. ఎప్పుడంటే పునరుత్థానంలో లేస్తాడంట. ఆయన ఇంకా అర్థమవడం చెప్తున్నాడు, అమ్మా పునరుత్థానం కాదా, పునరుత్థానం నేనే, జీవాన్ని కూడా నేనే. ఒక్కసారి నా మీద నమ్మకం ఉంచావు అనుకో, వాడు చనిపోయినా సరే ఖచ్చితంగా ఏం చేస్తా బ్రతుకుతాడు. ఈ మాట నువ్వు నమ్ముతున్నావా అంటే ఆమె ఏమంటుందో చూడండి. ఏమో నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. 10:27 వచ్చినాము. ఆమె అవును ప్రభువా,
నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని. ఏమని నమ్మిందంటే ఇవిడి? చూడండి, ఒక విషయాన్ని మీరు బాగా ఆలోచించండి. ఆయన ఏమన్నాడంటే లాజరు చనిపోయాడు, తిరిగి లేస్తాడని ఆయన చెప్తుంటే ఆవిడేమంటుందంటే పునరుద్ధానంలో లేస్తాడు ప్రభు, ఆ విషయం నాకు తెలుసు అంది. అయితే ఆ పునరుత్థాన్ని జీవాన్ని కూడా నేనే లేపేవాడు నేనేనా ఆయన చెప్తుంటే ఈవిడేమంటుంది తెలుసా? అవును ప్రభు నమ్ముతున్నాను. అయితే నీవెవరవంటే నీవు లోకమునకు రావలసిన అంటే రావాలని కూడా వీళ్ళు చూస్తున్నారు కదా, అవునా కదా? నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పు. నువ్వు నమ్మునోళ్ళు ఇంకొక ఆవిడ కనపడింది మనకు. ఇప్పుడు ఎంతమంది కనపడ్డారు? ఇప్పుడు పేతురు గారును శిష్యులు నమ్మారు ఆయన క్రీస్తు అని. నెక్స్ట్ ఎవరు కనపడుతున్నారు ఇక్కడ? లాజరు సహోదరి అయిన మార్త నమ్మిందా నమ్మలేదా? ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ అవును ప్రభు నువ్వు లోకానికి రావాల్సి ఉంది, ఆ క్రీస్తువే నువ్వని నాకు అర్థమైపోయిందని చెప్పింది. చాలామంది తక్కువ మంది గ్రహించారు ఈరోజు వాక్యాన్ని కూడా. ఇప్పుడే కదా, ఎప్పుడైనా సరే సభలో అందరూ కూర్చుంటారు కానీ వాక్యాన్ని గ్రహించేవాళ్ళు ఎక్కడో మూలన ఒకళ్ళు ఉంటారండి. ఇంకో ఆశ్చర్యమైన విషయం చెప్పనా, వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఆ ఒక్కళ్ళని వదిలేసి మిగతా అందరి గురించి చెప్తారు. మీకు అర్థమైంది ఈ విషయాన్ని? వాక్యం చెప్తుంటే గ్రహించేవాళ్ళు ఎక్కడో ఒక చోట ఒక మూలన ఒక్కళ్ళే ఉంటారో, మిగిలిన 9 మంది వినరు 10 మందిలో. చెప్పేవాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ 9 మందికే చెప్పాలని చూస్తారు కానీ ఆ వినేవాళ్ళు ఒక్కళ్ళ గురించి కూడా ఎవరమో ఆలోచించడం. ఇదే జరుగుతుంది అన్ని విషయాల్లో. ఈయన చెప్పేశాడు నేనే పొందుతాను నేనే జీవాన్ని అన్నాడంటే ఆవిడకి ఏమర్థం కావాలి? సింపుల్గా రాబోవాళ్ళు ఎవరో కదయ్యా నువ్వే అనాలి. లోకమునకు రావలసినది ఒక ఆయన నీవే నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంకెవరైనా నమ్మారంటే సమరయ స్త్రీ కూడా నమ్మింది. నెక్స్ట్ మీరు చదువుకుంటే నెక్స్ట్ విషయంలో సమరయ స్త్రీ నమ్మింది. ఇదిగో ఈయన క్రీస్తు కాడా, మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయన కాడా అని చెప్పినప్పుడు సమరయులు కూడా ఏం చేశారంటే నమ్మారు. అవును కదా? ఆయన అందరూ అందుకు అంగీకరించారో వారిని మాత్రం ఏమన్నాడో దేవుని పిల్లని వీళ్ళే అంగీకరించారండి వాళ్ళని. ఈరోజు మనమందరం కూడా క్రీస్తు గురించి ఉన్నట్టుగానే విన్నామంటే అసలు వినలే. క్రీస్తు అంటే ఒక పదంగా మనం చదువుకున్నాం అంతే. క్రీస్తు అనే ఒక పదాన్ని మనకు ఉంటే 2-3 పేర్లు అలాగే చదువుకున్నాం తప్ప క్రీస్తు అనే పదం వెనక ఉన్న అంతర్యాన్ని మనం గ్రహించుకోలేకపోతున్నాం. ఆయన వచ్చాడు నేనే క్రీస్తుని అని చెప్తున్నాడు, ఎవరికి అర్థం కావట్లేదు. ప్రవచనాలు ఏవైతున్నాయి అవన్నీ ఆయన నెరవేరుస్తున్నాడు కానీ వాళ్ళకి చూస్తున్నా కానీ వారికి ఏం రావట్లేదు తెలుసా? గ్రహింపు రావట్లేదు. ఆమె గమనించింది. నెక్స్ట్ ఇంకెవరు? సమరయ స్త్రీ కూడా గమనించేసింది. అయితే మరి యూదులు ఎందుకు ఆయన క్రీస్తుగా అంగీకరించలేదు చెప్పండి? ఇప్పటికింకా ఆయన్ని యూదులు ఎందుకు అంగీకరించట్లేదు? క్రీస్తు వచ్చాడని ఎందుకు నమ్మట్లేదు అంటే వాళ్ళు ఒక బలమైన కొన్ని సందేహాలు ఉన్నాయి. అవి చదివినప్పుడు మనం కూడా ఆలోచనలో పడతాం. చాలా ఆలోచనలో పడతాం. చూడండి, యోహాను సువార్తలోకి ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 25వ వచనం నుంచి ఒకసారి మనం చదువుకుందాం. 25వ వచనం నుంచి 30 వరకు. ఇక్కడ యేసు అనే పేరుతో అందరి మధ్యన జరుగుతున్నటువంటి ఒక బోధకుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడంట, స్వస్థపరుస్తున్నాడంట, ఆశ్చర్యమైన విషయాలు ఎన్నో ప్రకటిస్తున్నాడంట. అతను ఎవరు? అతను ఆపాలని వాళ్ళందరూ కుట్ర పడినప్పుడు ఒక విషయాన్ని ఇక్కడ జరుగుతుంది చూడండి. యెరూషలేములో కొందరు వారు చంపవెదుకువాడు ఈయనే కాడా? క్రీస్తుని చూసి మాట్లాడుకుంటున్న విషయాలు అక్కడ ఉన్నవారు. యెరూషలేము వారిలో కొందరంట ఆయన చంపేయాలని చూస్తున్నారంట. అర్థం కాలేదా? నేను ఒక విషయాన్ని చెప్తాను వినండి. నెక్స్ట్ నేను ఖచ్చితంగా అడుగుతాను. నాకు ఎవరి మీద డౌట్ వస్తే వాళ్ళు విన్నారులే నేను అడుగుతా. అది ఎవరిని అడుగుతాను తెలుసా? వాక్యాన్ని గ్రహించలేని వాళ్ళు నేను అడగలేను. శరీరం సహకరించక వినలేని వాళ్ళు నేను అడగను. వినగలిగిన వాళ్ళని ఖచ్చితంగా అడుగుతాను. గుర్తుపెట్టుకోండి. అక్కడ ఆయన అన్నాడు చూడండి, యెరూషలేము వారిలో కొందరు వారు చంపవెదుకువాడు ఈయన కాడా? ఇదిగో ఈయన బహిరంగంగా మాట్లాడుచున్నాడును, ఈయన బహిరంగముగా మాట్లాడుచున్నను, ఈయనను ఏమనరంట. ఈయన బహిరంగంగా వచ్చి బోధ చేస్తున్నాడు, ఈయన బహిరంగంగా వచ్చి ముందు చెప్పిన మాటలన్నీ ప్రకటిస్తున్నాడు కానీ ఈయన చంపాలని ఆలోచిస్తున్న వాళ్ళు ఈయన ఏమీ చేయలేరంట. ఏమనరు. ఆయన ఏం మాట్లాడినా ఏమనరు. ఈయన ఏమి అనరు. ఈయన క్రీస్తుని అధికారులు నిజముగా తెలుసుకుని ఉందురా. వీళ్ళకి అర్థమైందా? ఈయన ఏం చెప్తున్నాడంటే ప్రతి పదములో నేనే ఆయనని
అన్ని విషయాల్లో నిరూపించేస్తున్నాడు. కానీ ఆయన చంపాలని వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. నిజంగా అధికారులు వీళ్ళకి అర్థమైందా? ఇదే అడుగుతున్నాడు కదా ఇక్కడ. అధికారులకు నిజంగా అర్థమైందా? మళ్ళీ చదవండి మాట. ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలుసుకుని ఎందురా, అయినను ఈయన ఎక్కడి వాడో తెలుసా తెలీదా వాళ్ళందరికీ? ఇప్పుడు యేసు వచ్చి వాళ్ళ మధ్యన గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు ఆయన ఎక్కడి వాడో వాళ్ళకి తెలుసా తెలీదా? నజరేయుడైన యేసు అని చెప్పుకుంటున్నారా? నజరేయుడు నుంచి ఒకడు వచ్చి అద్భుత కార్యాలు చేస్తారని చెప్పుకుంటున్నారా? యేసు అని ఒకడు వచ్చి జనాలను మారుస్తున్నాడని చెప్పుకుంటున్నారా? అలాంటి అందరికీ అర్థమైపోయింది ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో. వీళ్ళకున్న ఒక్క ప్రశ్న చాలా లోతుగా ఆలోచించారండి. అంటే క్రీస్తు పుడతాడు, ఆయన ఎక్కడి నుంచి వస్తాడు అనేది వీళ్ళకి ఒక ఆనవాలు ఉంది. వీళ్ళకు ఉన్నటువంటి విషయాలను బట్టి మాట్లాడుతున్నారు వాళ్ళు మనం తప్పుపడడానికి ఇందులో ఏం లేదు. వాళ్ళు గ్రహించలేదు అంటే మనం అనుకుంటాం వాళ్ళు వెనక అనుకుంటున్నాం, కానీ కొన్ని విషయాలు నిజంగా అర్థం కావు. ఇక్కడ అదే విషయాన్ని మాట్లాడుతున్నారు. ఏమన్నారు చూడండి వాళ్ళు. ఆయనను ఈయన ఎక్కడ వాడో ఎరుగుతామంటే ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలుసు కదా ఆల్రెడీ. ఈ ప్రాంతానికి వచ్చి బోధ చేస్తున్నట్టు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో మన అందరికీ తెలుసు. ఈయన కేర్ ఆఫ్ అడ్రస్ మన అందరి దగ్గర ఉంది. అయితే ఒక విషయం చూడండి, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి వాడో ఎవడునూ ఎరగడని. అంటే క్రీస్తు వస్తాడు కానీ ఆయన ఎక్కడి నుంచి వస్తాడో ఎవడికి తెలియదు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి. ఇప్పుడు ఇది ఈ పక్కన ఉన్న పట్టణంలో నేను ప్రకటించాడు, ఈరోజు ఎక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు. ఇతను అసలు కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? పలానా పట్టణానికి సంబంధించిన పలానా వారి కుమారుడు. అయితే క్రీస్తుకి అలాంటి అడ్రస్ ఏం చెప్పలేరు. ఆయన ఎక్కడి నుంచి వస్తాడో ఎవడు కూడా ఏం చేయడు తెలుసా, చెప్పలేడు. అంటే ఆయన ఒక అదృశ్యమైన శక్తిగా వస్తాడు, మనుషుల మధ్యన తిరుగుతాడు. ఆయన గుర్తించడం ఎవరికి సాధ్యం కాదు. మంచి ఆలోచనే కదా. ఆ వీళ్ళని వీళ్ళు నడుస్తున్నారు. నెక్స్ట్ చదవండి. ఇంకా నెక్స్ట్ కాగా చదవండి. దేవాలయంలో బోధించుచు, ఆయనకు అర్థమైంది కాబట్టి ఆయన ఏమంటారు సార్, దేవాలయంలో బోధిస్తూ మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడి వాడునో ఎరుగుదురు, నా అంతటి నేనైతే మీరు అనుకుంటున్నారో క్రీస్తు వస్తాడు కానీ ఆయన ఎక్కడి నుంచి వస్తాడో ఎవరికి తెలియదు. నేను పలానా చోట నుంచి వచ్చాను మీ అందరికి అర్థమైంది కదా. అయితే మీకు ఒక విషయం చెప్తున్నాను నేనండి, నేను నా అంతటి నేను రాలేదు. నేను ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలుసు, నేను ఎవరో మీకు తెలుసు, కానీ నేను నా అంతటి నేను రాలేదు. కానీ నన్ను పంపించాడు తండ్రి, ఆయన దగ్గర నుంచి వచ్చానని నేను చెప్తున్నాను. ఈయన ఇంత వివరంగా స్పష్టంగా చెప్పేశాడు. ఈ విషయం మీ అందరికి అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదా? ఈయన ఏం చెప్పాడు, ఈయన ఎక్కడ వాడో, క్రీస్తు ఎక్కడ వాడో ఎవరో చెప్పలేరు. అయితే ఈయన పలానా చోట నుంచి వచ్చాడని మనకు అర్థమైందని వాళ్ళు చెప్పుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఎక్కడ వాడినో మీకు తెలుసు, నేను ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలుసు, అయితే నేను అంతటా నేను రాలేదు, నన్ను తండ్రి పంపించాడని చెప్పాడు. ఈ మాట మీకు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందనుకో మీకన్నా గ్రహింపు ఉన్నట్టు. అర్థం కాకపోతే మీరు కూడా ఇక్కడ మీకు పేజీ రాసేయచ్చు. ఇంకా ఇప్పుడు ఇంత జరిగినా వాళ్ళు ఏమనుకున్నారంటే, అవును కదా ఈయన ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే ఆయన ఈయనని గ్రహించుకున్నారా అంటే లేదు. ఏం ఆలోచిస్తున్నారు చూడండి. 30వ వచనం. అందుకారు ఆయనను పట్టుకునే ప్రయత్నం చేశారు కానీ ఆయన గడి ఇంకా రాలేదు కనుక ఎవడో ఆయన పట్టుకోనలేదు. మరియు జన సమూహములు అనేకులు ఆయన యందు ఏం చేశారంట, ఎలా మాట్లాడుతుంటే చాలామంది ఆయన నమ్ముతున్నారు. కొందరు ఏమో ఆలోచిస్తున్నారంటే మనలాంటి వాళ్ళు చూడండి, క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటి కంటే ఎక్కువైన సూచక్రియ చేయునా. చూసారు ఏం ఆలోచన వచ్చిందో. ఈయన ఆల్రెడీ నేనేనయ్యా బాబు అని కొన్ని ఆధారాలతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏమంటున్నారు, క్రీస్తు వచ్చినప్పుడు అంటే ఆయన ఇంకా రాలేదనే కదా వాళ్ళు అంటున్నారు. క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటి కంటే, నేను ఇప్పుడు వరకు ఏవైతే చేశాడో వాటికంటే ఎక్కువైన సూచక్రియలు చేయనా అని చెప్పుకొని జనసమూహం ఆయన గూర్చి ఎలాగూ సనుకునుట పరిచయలు విన్నప్పుడు ఆయన మరలా పట్టుకోవాలని ప్రయత్నం జరుగుతుంది. ఎన్ని కోణాల్లో చూసినా ఆయన రుజువు చేసుకుంటున్నాడు, నేనే. మీరు అపోహపడుతున్నారు, నేనే అని చెప్తున్నా సరే వాళ్ళకి ఏమవట్లేదు తెలుసా, అర్థం కావట్లేదు. ఈరోజు మనమైనా అయితే చాలా విషయాల్లో ముఖం మీద తగిలినట్టు కొన్ని మాటలు మనకు తగులుతూ ఉంటాయి. మనకేం రాదు తెలుసా, ఇది మన కోసం కదా అనుకోం. మన అందరిని కూర్చోబెట్టి నవ్వించేస్తే ఒక్కళ్ళని నిద్రరండి. నిజం చెప్తున్నాను. మీరు కుర్చీల నుంచి కింద పడిపోయేలా నవ్విచ్చేస్తామనుకో, అసలు ఇంకా కాసేపు చెప్తే బాగుండు అనుకుంటారు. అర్థమైందా మీకు? ఒకవేళ నేను ఆ ప్లేస్లో కూర్చొని నాగాలు కనిపిస్తుంది, అప్పుడు నవ్వుకుంటాం గుమ్మం దాటి బయటికి వెళ్ళాక ఏం చెప్పారని మీరు ఎవరన్నా అడిగితే ఏం చెప్తారు చెప్పండి? నేను ఏ మాటలు చెప్పి మిమ్మల్ని నవ్వునిచ్చానో అయ్యే చెప్పుకుంటారు మీరు. అవి మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాయి? పరలోకం తీసుకెళ్ళిపోతాయా? అవన్నీ చెప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పామనుకో మీకు ఎవరికి ఎక్కదో.
ఏం చెప్పాడంటే బాబోయ్ అనుకుంటారు అంత. మరి యేసుక్రీస్తు వారి బోధలు కూడా కాసేపు నవ్విచ్చేసాడు అనుకోండి, ఇంకా పుస్తకాలు పెరిగిపోతున్నాయేమో. ఇక లోకస్తులు అందరూ బైబిలే చదువుతురేమో, ఇంకా నవ్విచ్చి సంతోషపెట్టే విషయాలు చెప్తే. అంతేనా కదా? ఆయన ఉన్నట్టుగా మాట్లాడాడు కాబట్టి ఆయన అంగీకరించలేదు. మన వాక్యాన్ని ఎప్పుడు కూడా అలా స్ట్రైట్గానే ఆలోచించండి. నేను ముగించేస్తాను, సమయం గురించి కాదు, నేను మీరు వినగలిగినంతవరకే చెప్తాను. ఇప్పుడు ఆయన ఇంకా గుర్తిస్తున్నారా, గుర్తించట్లేదంటే ఆయన వచ్చి చెప్పేశాడు నేనేనయ్యా బాబు అంటే, ఆలయముడు క్రీస్తు వచ్చినప్పుడు ఈయనకంటే ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడా అని ఎదురు చూస్తున్నారు. వీళ్ళు నమ్మకపోవడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి, వాటిని మాత్రమే చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయంలోకి వచ్చేద్దాం ఒకసారి. ఇదే 7వ అధ్యాయం 40వ వచనం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 40వ వచనం చదవండి. జనసమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే, అంటే ఈయన మాట్లాడుతున్న బోధన బట్టి వీళ్ళకు ఒక అవగాహన కలిగేసింది. నిజంగా ఎవరో తెలుసా? మనం ఎదురు చూస్తున్నాం కొంతమంది ప్రవక్తల గురించి. ఈయన ఆ ప్రవక్తే అనిరి మరికొందరు ఏమి నెక్స్ట్ ఏం చూడండి, మరికొందరు ఈయన క్రీస్తే, అంటే జనంలో ఒక్కొక్కరు ఒకలా అనుకుంటారు. కొందరు ఏమనుకుంటుంది, నిజంగా ప్రవక్తలో ఒకడు అన్నారు కదా, అయితే ఈయన అందులో ఒక ప్రవక్త ఏమో అనుకున్నారు. ఇంకొందరు ఏమో ఆలోచించారంటే ఈయన భావజాలాన్ని బట్టి కొంచెం మనసు పెట్టి శ్రద్ధ కలిగిన వాళ్ళు ఏమనుకుంటే ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు ఏం చేస్తున్నారు చూడండి, మరికొందరు ఏమన్నారు తెలుసా? ఏమి క్రీస్తు గలిలయ నుండి వచ్చునా? ఇదేంటి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చాడు? పక్కన ఉన్నటువంటి గలిలయ నుంచి ఇక్కడికి వచ్చాడు, గలిలయ నుంచి మన ప్రదేశానికి వచ్చాడు. ఇప్పుడు అన్న చూడండి, మరి ఏమంటారంటే క్రీస్తు గలిలయ నుండి వచ్చునా? క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అని అంటే చూడండి, వీళ్ళకి ఏముందంటే లేఖనాల మీద గ్రిప్ ఉంది, కానీ ఆయన ఎదురుపడితే గ్రహించే మనసు లేదు. అర్థం కాలేదా? కొంతమందికి లేఖనాల మీద అవగాహన లేదు, కానీ సందర్భాలను బట్టి గ్రహించగలరు. కొంతమంది ఏమనుకుంటారంటే ఎవరైతే మనకి ఎందుకు అనుకుంటారు. వీళ్ళు అంటున్నారు, మరికొందరు ఏమంటారు, ఇదేంటి ఆయన గలిలయ నుంచి ఎందుకు వస్తాడు? దావీదు పట్టణం బెత్లెహేము నుంచి రావాలి కదా అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు నెక్స్ట్ చూడండి, కాబట్టి ఆయన గురించి జనసమూహంలో ఏం కలిగిందంటే ఒక భేదం కలిగింది. ఈ విషయాన్ని గలిబిలిగా అయిపోతుందండి. ఇప్పుడు అసలు ఇంటెన్షన్ ఎవరంటే, ఇప్పుడు యూదులకి ఒక ఇంటెన్షన్ ఉంది, క్రీస్తు వస్తే తర్వాత చాలా కఠినంగా ఉంటుంది పరిస్థితులు. వాళ్ళు ఎక్కువగా నమ్మేది ఏంటంటే క్రీస్తు రావాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అర్థం కాలేదా? వాళ్ళకి విమోచన దొరకాలంటే ఎవరు రావాలి? క్రీస్తు రావాలి. క్రీస్తు కోసం ఎదురు చూసేవాళ్ళే క్రీస్తు నమ్మట్లేదంటే చూడండి ఒకసారి. ఆయన వస్తాడనే ఆలోచన కలిగిన వాళ్ళు నమ్మట్లేదు, కానీ ఆయన మీద అవగాహన లేని వాళ్ళు అందరూ గ్రహించుకుంటున్నారు. ఎలా జరుగుతుంది? నెక్స్ట్ ఇంకోటి 9వ అధ్యాయం 22వ వచనంలో కూడా చూద్దాం. 9వ అధ్యాయం 22వ వచనంలో ఒక పుట్టి గుడ్డివాడిని యేసుక్రీస్తు వారు స్వస్థపరిచినప్పుడు, ఇప్పుడు అంతవరకు వాడు గుడ్డివాడు ఉన్నప్పుడు ఎవడ పట్టించుకోలేదు, కానీ ఆయన బాగుపడినందుకు వచ్చేసిందండి ప్రజల్లో టెన్షన్. అసలు ఇతను ఎలా బాగుపడ్డాడనే విషయానికంటే ముందు క్రీస్తు అనే ఆయన ఈ లోకానికి వచ్చాడు, ప్రజల్లో గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఆయన ప్రసిద్ధికి ఎక్కేశాడు, ఆయన మాట ప్రతి చోట వినపడుతుంది. యూదుల్లో ఒక భయం పుట్టేసింది. అప్పటికే యూదులు ఒక హెచ్చరికను జారీ చేసేసారు. ఏంటో తెలుసా? ఇదిగో లేనిపోని ప్రచారాలు మీరు ఎవరి చేతకు వీల్లేదు. ఒకవేళ మీరు లేనిపోని ప్రచారాలు చేశారా, మీ మీద కేసులు పెడతామన్నారు అనుకో ప్రభుత్వం, మీరు ఏదైనా తెగించేయగలుగుతారా? ఇప్పుడున్న ప్రభుత్వం మీ ఇష్టానుసారంగా మీకు నచ్చింది మీరు ప్రకటించేసి మీరు పోస్టులు పెట్టారనుకోండి, జస్ట్ ఏదో ఒక విషయం గురించి క్లారిటీ లేకుండా, మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామంటే పెట్టగలుగుతాం మనం? పెడతామా పెట్టమా? గవర్నమెంట్ ఇవాళ స్టేట్మెంట్ ఇది అని. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, యూదులు ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకి ఒక భయాన్ని పుట్టించేశారు. ఏంటి ఆ భయం అంటే, ఒక గుడ్డివాడు స్వస్థత పొందాడు, అతని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడుగుతున్నారు. 21వ వచనం చూడండి, 9వ అధ్యాయం 21వ వచనము. ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడో ఎరుగము. 20వ వచనం చూడండి, అందుకు వాని తల్లిదండ్రులు వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టినని మాకు తెలిసి, ఇతను గుడ్డివాడు కదా, ఇతను మీ కుమారుడా కాదా, కరెక్ట్గా చెప్పండి. గుడ్డోడిని స్వస్థపరిచినప్పుడు అక్కడికి వెళ్ళి ఏమడుతున్నారంటే, నిజంగా వీడు మీ ఓడైనా చూడండి, నిజంగా మీ ఓడు కళ్ళు కాపాడకదండి, మీ ఓడా కాదు చెప్పండి, ఇక్కడ ఎవడన్నా యాసం వేసుకుని వచ్చాడు అన్నప్పుడు వాళ్ళు ఏమో తెలుసా, నిజంగా ఇతను మా కుమారుడే.
ఇటు నిజంగా గుడ్డివాడని మాకు తెలుసు. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి, మేము ఎరుగుదుము, ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడో ఎరగము, ఎవడు వీడి కన్నులు తెరిచినో అది కూడా మాకు మేము ఎరుగము, వీడు వయసు వచ్చినవాడు, వీడిని అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. ఇందుకే ఆ గుడ్డివాడు ఎలా స్వస్థత పొందాడో వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసా తెలీదా? 100% తెలుసు. ఎవరు బాగు చేస్తారో ఆ తల్లిదండ్రులకు తెలుసు, కానీ వాళ్ళు కూడా అప్పుడున్న సమాజానికి భయపడ్డారు. నెక్స్ట్ చదవండి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి, వాళ్ళు ఎవరికి భయపడ్డారంట? ఇప్పుడు ఈయన ఎవరు స్వస్థపరిచాడంటే వాళ్ళు ఏం చెప్పాలి చెప్పండి? ఏమంటే ఒక విషయం ఆలోచన, మన ఇంట్లో ఎవడో ఒకడు పుట్టుక నుంచి జబ్బుతో ఎడుతున్నాడు అనుకోండి, జబ్బుతో బాధపడుతున్నాడు అనుకోండి, ఎన్ని మందులు వాడినా సరైన వైద్యం దొరక అలాగే ఉన్నాడు అనుకోండి, పొరపాటున ఎక్కడైనా ఒక హాస్పిటల్లో వైద్యం మంది బాగుపడడానికి ఏం చేస్తారు? ఫ్రీ పబ్లిసిటీ మనమే చేస్తాం. పలానా హాస్పిటల్కి వెళ్ళి నాది గ్యారంటీ అని చెప్తారా చెప్పరా? మీరు చెప్పరా? అంతకంటే గొప్ప విషయం ఇక్కడ జరుగుతుంది. అంతకంటే గొప్ప విషయం ఇక్కడ ఏం జరుగుతుందంటే, పుట్టుకతో గుడ్డివాడైన తన కుమారుని బాగుపరిచినప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చెప్పాలంటే, నా కొడుకు పుట్టుకతోనే గుడ్డివాడండి, ఎన్నో కష్టాలు పడ్డాడండి, అలాంటి వాడిని బాగు చేసింది ఎవరో తెలుసా? క్రీస్తు అని వాళ్ళు చెప్పాలి. క్రీస్తు అని వాళ్ళకి తెలుసు కాబట్టి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి, ఎందుకనినా ఆయన క్రీస్తుని ఎవరైనాను ఒప్పుకొని ఎడల వాని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకుముందు ఏం చేశారంట అంటే, ఆయన ఏదైనా మీ మధ్యలోకి వచ్చి చేశాడా? ఏదైనా మీ మధ్యలోకి వచ్చి చేశాడు అనుకోండి, అర్థమవుతుందో అర్థం కావట్లేదా? ఆయన మీ మధ్యన ఏదైనా గొప్ప కార్యం చేసినా, ఏదైనా జరిగినా, మీరు ఎవరైనా ఆయన క్రీస్తుని నమ్మినా ప్రకటించినా మిమ్మల్ని ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? సమాజంలోంచి మిమ్మల్ని బయటికి గెంటేస్తాం. ఇప్పటికీ కూడా క్రీస్తు గురించి విని బయటికి రాలేని వాళ్ళు ఏంటి పరిస్థితి? ఇదే, ఆయన అంగీకరిస్తే మమ్మల్ని వేలేసేస్తారేమో, ఆయన ఒప్పుకుంటే మమ్మల్ని మా వాళ్ళు చేర్చుకోరేమో అని ఒక్క భయంతో ఇంకా క్రీస్తుని అంగీకరించలేని వాళ్ళు ఎంతోమంది ఇప్పటికీ కనబడుతున్నారు. ఈ భయం వాళ్ళకి కలిగించారు కాబట్టే వాళ్ళు ఏం చేశారంటే, బాగు చేసింది ఎవరో క్రీస్తు అనే వాళ్ళు చెప్పుకోలేకపోయారు. అర్థమైంది? అర్థం కాలేదా? ఇంకా ఈయన గురించి ఆలోచిస్తే అసలు యూదులకి ఎంత భయం పుట్టించాడంటే, ఆయన 10వ అధ్యాయంలో చూడండి, మరలా 10వ అధ్యాయం 22వ వచనం కూడా చదువుకుందాం. అంటే ఏంటి? ఆలయ ప్రతిష్ట పండుగ అంటే చర్చ్ ఓపెనింగ్ అనుకోండి, అంతేనా? తెలుగులో ఆలయ ప్రతిష్ట పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది ఏ కాలం అంటే శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమున తిరుగుచుండగా, అక్కడ ఒక సందర్భం జరుగుతుంది, అందరూ సంతోషించేటువంటి ఒక వేడుక జరుగుతున్నప్పుడు యేసు ఎక్కడ తిరుగుతున్నాడంటే అదే మందిరంలో తిరుగుతున్నాడంట, ఆ మండపంలో. ఆయన తిరుగుతున్నప్పుడు యూదులు ఆయన చుట్టూ పోగైపోయారంట. ఆయన ఇక్కడ తిరుగుతుంటే వీళ్ళకి ఒక ఆందోళన, భయం కలిగేసి ఆయన చుట్టూ పోగై ఏమంటున్నాడు చూడండి, ఎంతకాలము మమ్మను సందేహ పెట్టుదువు. చూడండి, వీళ్ళని ఎవరు సందేహ పెట్టారండి? ఆయన వచ్చి ఆయన పైన చేసుకుంటుంటే వీళ్ళని ఎవరు సందేహపడమన్నారు? అంటే వీళ్ళకు ఒక సందేహం ఉంది. అయితే నిజానికి చెప్పాలంటే మనకంటే ఎక్కువగా ఎదురు చూసేవాళ్ళు ఎవరు క్రీస్తు కోసం? యూదులే. మనకంటే ఎక్కువ నిష్టగుండేది ఎవరంటే వాళ్ళే. మనకంటే ఎక్కువగా ఆరాధించేది ఎవరంటే వాళ్ళే. ఎంత ఆశ ఎదురు చూస్తున్నారు చూడండి. ఎవడు పడితే వాడు వచ్చి నేనే అంటే ఒప్పుకుంటారు వీళ్ళు? అంత నెక్కర్స్గా ఉన్నారు చూడండి వీళ్ళు. కరెక్ట్గా వీళ్ళు అనుకున్న వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు. ఈయన వచ్చి చేస్తున్న కార్యాలను బట్టి, ఈయన మెదులుకునే విధానాన్ని బట్టి, ఈయన చేసేటువంటి అద్భుతాలను బట్టి వీళ్ళకి ఒక సందేహం వచ్చేసింది. నిజంగా ఒకవేళ ఈయనే క్రీస్తేమో మనమే గ్రహించుకోలేకపోతున్నామేమో. ఒక్కసారి మన సందేహాలను క్లియర్ చేసుకుందాం అనుకున్నారు, వెళ్ళారు, ఆయనతో మాట్లాడుతున్నారు చూడండి. నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా, అవును నేను క్రీస్తునని ఒక్కసారి నువ్వు స్పష్టంగా మాకు చెప్పావు అనుకో. ఆయన అడుగుతున్నాడు, నువ్వు క్రీస్తు అంటే అవును నువ్వు అన్నట్టు అని వెళ్ళిపోతున్నాడు. నువ్వు దేవుని కుమారుడు అంటే అవును అంటే వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయన ఒక్కసారి వివరించి, అవునయ్యా నేనే ఆ క్రీస్తుని, మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి నేనే అని ఒక్కసారి నువ్వు మాకు స్పష్టంగా చెప్పావు అనుకో, మాకు ఎందుకు చెప్పలో. అంతేనా వాళ్ళు అడిగింది? అదే మరలా చదవండి ఆ మాట ఒకసారి. ఎంతకాలము మమ్మను సందేహ పెట్టుదువు, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పమని అందుకు యేసు మీతో చెప్పి తిని కానీ
మీరేం చేయలేదంట, నేను ఆల్రెడీ చెప్పాను కానీ మీరు ఏం చేయట్లేదంటే నమ్మట్లేదు అని చెప్పాడా? చాలా సందర్భాల్లో మాట్లాడాడు దేవుని కుమారుడు, మనిషి కుమారుడు. నా తండ్రి నాకు బోధించిందని మీకు బోధిస్తాను, నేను నా తండ్రి దగ్గర నుంచి వచ్చాను, ఎంత స్పష్టంగా చెప్పినా వీళ్ళకి గ్రహింపు రావట్లేదండి. మనకు కూడా లేఖనం మీద చాలా పట్టు ఉంటుంది అందరికి. మీలో ఏ ఒక్కరిని టచ్ చేసిన ఒక్క రెఫరెన్స్ అయినా మీరు రెఫరెన్స్తో సహా చెప్పగలుగుతారు. కొంచెం గ్రిప్ ఉన్నట్టే కదా. గ్రిప్ ఉన్నా కానీ గ్రహింపలేనప్పుడు మన పరిస్థితులు కూడా ఎలానే అయిపోతాయి. మరలాడుతున్నారు, సందేహపడుతున్నారు. ఎక్కువగా వాళ్ళకున్న ఆందోళన అంతా అది చక్కగా సెలబ్రేట్ చేసుకునే వేడుకలో కూడా వాళ్ళకి ఏమని చెప్పండి, ఆయన మీద ఉంచండి ఫోకస్. ఈయన ఏంటి అసలు, ఈయన క్రీస్తా మాకు చెప్తే బాగుండు, మేము కూడా ఒప్పుకుంటాం కదా. అయితే ఆధారాలతో సహా మాకు చెప్పాలి. ఆయన కూడా అవును మీరు అన్నట్టుని క్రీస్తుని అంటున్నాడు. వాళ్ళు ఇంకా అలాగే ఆందోళన పడిపోతున్నారు. నెక్స్ట్ మాట చదవండి. అందుకు యేసు 25 వచనం చదవండి. 25 వచనం. అందుకు యేసు మీతో చెప్పిద్దిని మీరు నమ్మరన్నాడు. అయిపోయింది. నేను ఆల్రెడీ చెప్పేస్తాను నేనే కదా, మీరు నమ్మరు. ఇంకా నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు ఏం చేయాలి తెలుసా, ఒకవేళ ఆయన కూర్చోబెట్టి ఇదిగో లేఖనంలో ఇలా ఉంది కదా, అది నా కోసమే, నా విషయంలో జరిగిందా, ఆయన రుజువుపరిచిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, నమ్మరని చెప్పాడా? నమ్మరు, నిజంగా నమ్మరు. ఇక ఇన్ని విషయాలు జరుగుతున్నా ఇంతవరకు ఆయన నమ్మలేదు. నమ్మరా? ఆయన పుట్టుకలో నమ్మలేదు, ఆయన జీవన విధానంలో నమ్మలేదు, ఆయన చేసిన కార్యాల్లో నమ్మలేదు. చివరికి ఆయన మరణంలోనైనా నమ్ముతారా? నమ్మరా? మనకు అనిపిస్తుంది చిచ్చి ఎంత జరిగినా నమ్మలేదంటే వీళ్ళు అసలు చాలా దారుణమైన భక్తి అండి బాబా. ఆడి మీద నేనే బెటర్ అనుకుంటారు మీరు. మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకుంటే 2 సార్లు మారకపోవచ్చు, 3వసారి మారిపోతాం అనుకుంటాం మనం. అసలు చివరి మరణంలోకి వెళ్తే ఆయన ముగింపులో కూడా ఎంత ఘోరంగా ఉందో చూడండి ఒకసారి. మరణంలో చూద్దాం. లోకసువార్త 23వ అధ్యాయం చూడండి. ఆయన మరణ సమయంలో చూద్దాం. 23వ అధ్యాయము 35వ వచనం చదవండి. లోకసువార్త 23వ అధ్యాయము 35వ వచనము. ఆయన సిలువ సందర్భానికి వచ్చినప్పుడు జరుగుతున్న సందర్భం, ప్రజలు నిలబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తైన ఎడల తన్ను తాను రక్షించుకొనునని. చూసారా, ఎప్పుడు ఇది ఆయన్ను సిలువ వేసే సమయాల్లో కూడా ఏం మాట్లాడుతున్నారంటే, సిలువ వేసేసిన తర్వాత మాట్లాడుతున్నారు. ఆయన కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదే ప్రజల ముందు వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే, ప్రజలు నిలబడి చూచుచుండిరి. అధికారులు ఏమంటారంటే, వీడు ఇతరులను రక్షించడానికి వచ్చానని చెప్పుకుంటున్నాడు కదా. ఇతను ఎవరని చెప్పుకుంటున్నాడు ఇప్పుడు వరకు? చెప్పాడా? చెప్పలేదు. ఆయన చెప్పాడు. ఆయన ప్రతి విషయంలో చాలా ఈజీగా చెప్పాడు కానీ వాళ్ళు గ్రహించుకోలేదు. ఇతరులను రక్షించానని వీడు చెప్పుకున్నాడు కదా. వీడు దేవుడు ఏర్పరచుకొనినా, నిజంగా వీడు చెప్పుకున్నట్టుగా దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు కదా. దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తను తాను ఏం చేసుకోవాలి తెలుసా, తన్ను తాను రక్షించుకొనునని ఏం చేస్తున్నారంటే అపహాసం చేస్తున్నారు. చూడండి ఎందుకు ఆ విషయాన్ని ఆయన మరుగు చేసేసాడు. నిజంగా ఆయన క్రీస్తుని ఆయన చెప్పినా మిగతా వాళ్ళు ఎందుకు ప్రకటించట్లేదు? అపోస్తుల నంబర్ ఎక్కడైనా చెప్పారా ఈయనే క్రీస్తు అని? చెప్పారా? చెప్పలేదా? ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి చెప్పుంటే క్లారిటీ వద్దును కదా. ఇప్పుడు ఈ గుడ్డివాడి తల్లి చెప్పిందా? ఆ సమరయ పట్టణంలో తప్ప ఇంకెక్కడని చెప్పిందా? లాజరు సహోదరి మారత అక్కడ తప్ప ఎక్కడని చెప్పిందా? అందరూ నమ్ముతున్నారు కానీ ఆయన గురించి బయటికి వెళ్ళి చెప్పలేకపోతున్నారు. ఇంత జరుగుతుంది. ఆఖరికి అక్కడ ఉన్న అధికారులు నమ్మలేకపోయారు కాబట్టి అపహాసం చేశారు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కొన్ని క్షణాల్లో నరకానికి వెళ్ళిపోయాడు కూడా ఇదే మాట మాట్లాడాడండి. అక్కడ 39 వచనం చూడండి. కొన్ని క్షణాల్లో నరకానికి పోతాడు అనుకునేవాడు కూడా ఏం మాట్లాడు చూడండి. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనని ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు? దూషించడం. అంటే నువ్వు క్రీస్తువా అంటే దూషించినట్ట అంటే చాలా మాటలు ఉచ్చరిస్తున్నాడని అర్థమవుతుంది. కొన్ని క్షణాల్లో చనిపోతాడో నరకానికి వెళ్ళిపోతాడో అలాంటోడు కూడా ఈయన ఏమన్నాడు తెలుసా? దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని. నువ్వు క్రీస్తువు కదా. ఇది ఎటకారం అనాలా, నిజంగా ప్రేమతో అడుగుతున్నాడా? ఎంత అపహాసం జరుగుతుందో చూడండి. నువ్వు క్రీస్తు కదా, నిన్ను రక్షించుకో. సేమ్ మమ్మల్ని కూడా ఏం చేయాలి నువ్వు? ఇప్పుడు ఒకవేళ ఆ పొజిషన్లో మళ్ళాడితే ఏం చెప్తారు మీరు?
చెప్పండి, ఎంతో బాధలో ఉన్నప్పుడు మనల్ని ఎవరన్నా వచ్చి ఒక డైలాగ్ వేసారండి, మీకు ఎలా ఉంటుందో చెప్పండి. నాకంటే ముందు ఈడే బేగా చచ్చిపోవాలని కోరుకుంటాం ఆ టైంలో కూడా, ఒక్క క్షణం. కానీ ఆయన ఆ సిలువలో కూడా ఆయన క్రీస్తు అని తెలుసుండి కూడా పక్కన ఉన్నవాడు ఎగతాళి చేస్తున్నా ఆయన ఎలా ఓర్చుకున్నాడు చూడండి. ఆయన గుర్తించిందా గుర్తించలేదా సమాజం? సిలువ సంబంధంలో ఒక సందర్భంలో కూడా గుర్తించారు. ఇంకా చెప్పాలంటే దీనికి ఒక అడుగు ముందుకెళ్తే, సిలువకు ముందుకెళ్తే తీర్పు విషయంలో ఆయన అక్కడ అడుగుతున్నారు ప్రధాన యాజకులు. మీకు అందరికీ తెలిసిన రెఫరెన్స్లే, తెలుసా తెలీదా? ఆయన ఎలాగైనా చంపేయాలన్నప్పుడు, సాక్ష్యాలు పుట్టించి ఏదో ఒక నెపం మోపాలన్నప్పుడు, ఇదిగో దేవాలయాన్ని పడగొడితే 3 దినాల్లో లేపుతానన్నాడు ఇతనే అని చెప్పినప్పుడు అందులో ఒకడు మాట్లాడుతున్నాడు. అందుకు ఒక ప్రధాన యాజకుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు నిజంగా క్రీస్తు అయితే ఆ మాట నాతో చెప్పు, నేను తప్పిస్తాను అంటున్నాడు. రెఫరెన్స్ చెప్పాలా అవసరం లేదా? చెప్పనా? చూడండి రెఫరెన్స్, మత్తయి సువార్త 26 చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 63వ వచనం చూడండి. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే నా మాట మాతో చెప్పు చాలు, ఇంకేం అక్కర్లొద్దు. నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే, క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పు అంటే ఏం చేస్తారు చెప్పండి? చెప్తే ఒకవేళ చెప్తే నేను ఇక్కడి నుంచి మేము కాపాడగలిగేవారు మేమే అని ఆయన ఎగతాళి చేస్తున్నారు. ఆయన అప్పుడు ఏమన్నాడంటే మాతో చెప్పమనగానే అందుకు యేసు నీవన్నట్టే అన్నాడు. చూడండి ఎక్కడ జరుగుతుంది ఇది? ఆయనకి తీర్పులో కూడా ఆయన నమ్మలేదు, ఆయన సిలువ మీద ఉన్నప్పుడు కూడా ఆయన నమ్మలేదు. ఆయన మరణించిన తర్వాతైనా నమ్మారా అంటే చెప్పండి, ఆయన మరణించిన తర్వాతే నమ్మారా? నమ్మలేదు. పోనీ ఇప్పటికైనా నమ్ముతున్నారంటే యూదులు ఇప్పటికీ నమ్మట్లేదు, అయితే కొందరే నమ్మారండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారు ఈ లోకానికి, మనందరికీ తెలిసిన విషయం. మీరు చదువుకుంటాం, మనం చదువుతాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏమని చూడండి. 1వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి, త్వరగా రెఫరెన్స్లు చూడండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. క్రీస్తు అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? మత్తయి సువార్తలో మత్తయి గారికి అర్థమైంది కాబట్టి ఆయన ఎవరో తెలుసా? క్రీస్తు అని ఆయన రుజువుపరుస్తున్నాడు. అవునా కదా? ఇప్పుడు ఆయన ఇంకా స్పష్టం చేయాలనే పనిలోనే అపోస్తులు అందరూ ఉన్నారు. అపోస్తుల పరిచర్య కానివ్వండి, పత్రికలు కానివ్వండి, వాళ్ళు చేసే బోధ విధానం ఏంటో తెలుసా? ఈ సమాజానికి క్రీస్తు ఎవరో రుజువుపరచాలి. ఫస్ట్ నీకు నాకు ఆయనే క్రీస్తు అని చెప్తే ఈజీగా నమ్ముతాం, యూదులు నమ్మరు అంత ఈజీగా. ఇప్పుడు యూదులకి యేసుని చూస్తున్నారు కదా, ఆయన ఎవరో తెలుసా? క్రీస్తు అని రుజువుపరచాలి. అలా చేయాలంటే చాలా వివరణ కావాలి. అందుకే వంశవళి రాస్తున్నాడు. 16వ వచనం చదవండి, అదే 1వ అధ్యాయం 16వ వచనం. యాకోబు మరియ భర్త అయిన యేసేపును కనెను, ఆమె యందు ఎవరు పుట్టారంట? క్రీస్తు పుట్టాడా? క్రీస్తు అనబడిన యేసు పుట్టాడా? యేసుని ఏమన్నారంటే క్రీస్తు అన్నారంట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆయన యేసుగానే చూశారు, ఒక ప్రవక్తగానే చూస్తారు, ఒక బోధకుడిగానే చూస్తారు, కానీ ఆయనే క్రీస్తు అని ఎవరు గుర్తించలే. అందుకే ఇక్కడ మనకైనా అర్థం కావాలని మీరు క్రీస్తుని గురించి ఏమనుకుంటున్నారు? మీరు ఏమనుకుంటున్నారు? యేసు గురించి మీకు తెలుసు కదా, ఆ యేసే ఈ క్రీస్తు. ఈ యాకోబు తర్వాత యేసే పుట్టిన కుమారుడు ఎవరో తెలుసా? క్రీస్తు అనబడ్డాడు కదా. నువ్వు క్రీస్తువా, నువ్వు క్రీస్తువా, నువ్వు క్రీస్తువా అని అందరూ ప్రశ్నించారు కదా. ఆ క్రీస్తు అనబడిన యేసే. ఇప్పుడు అపోస్తులకు ఉన్న గొప్ప టాస్క్ ఏంటో తెలుసా? ఇప్పుడు యేసునే క్రీస్తు అని అదే యూదుల మధ్యన ప్రకటించాలి, యూదులతో వాదించాలి, ఒప్పించాలి. ఇదే అపోస్తుల పరిచర్య. మీరు బైబిల్ చదవండి, కొత్త నిబంధనలో మీరు పత్రికలు కానీ సువార్తలు కానీ చదవండి. ఒక విషయాన్ని సూటిగా చెప్తున్నాను, యేసును క్రీస్తుగా రుజువుపరచడమే అపోస్తుల బోధ. తెలుసా మీకు? మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య వస్తాడు అనుకుంటున్నారు కదా, ఆయన ఆల్రెడీ వచ్చేసాడయ్యా బాబా, ఆయనే ఈయన. కావాలంటే ఆధారంతో చూపిస్తాను మీకు అని పేతురు గారు మాట్లాడుతున్నాడు. ఆయన శరీరంను కుళ్ళు పట్టని వారిని పాతాళంలో విడిచిపెట్టలేదని చెప్తున్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయనే యేసు. మీరు ఎవరినైతే సిలువేసి చంపేశారో ఆయన్నే దేవుడు లేపాడు అన్నాడు. 2:36 చూడండి, అపోస్తుల కార్యం 2:36. చాలా త్వరగా నేను ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను. కొన్ని రెఫరెన్స్లు అపోస్తుల కార్యంలో 2:36 చదవండి ఒకసారి.
పేతురు గారు మాట్లాడుతూ అదే సమాజంలో మాట్లాడుతూ ఏమంటే, మీరు సిలువ వేసిన ఎవరిని వేశారు సిలువేళ్ళలో? యేసుని చంపేస్తామనుకుంటున్నారు వీళ్ళందరూ, అంతే. ఎవరిని చంపేశారు? యేసుని చంపేశారు. యేసుని ఎందుకు చంపేశారు? ఆయన దేవుని కుమారుడని, ఆయన దైవమని అతను చెప్పుకుంటున్నాడు కాబట్టి, దేవదూషణ చేశాడు కాబట్టి అతను ఏం చేయాలి? చంపేయాలి. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ఎలా నిలబెట్టాడు తెలుసా? ప్రభువుగాను క్రీస్తుగా ఏం చేశాడు తెలుసా? ఈ ఒక్క మాట వాళ్ళ హృదయాల్లో చొచ్చుకుపోయింది. పేతురు గారు బాగు చేస్తే 3,000 మంది మారిపోయారండి అని సింపుల్గా చెప్పుకుంటున్నాడు. ఏ మాట వాళ్ళ హృదయాలను కదిలించిందంటే, ఆయన ఏకదాటిగా చంపేయండి, సిలువేయండి సిలువేయండి అని చెప్పిన వాళ్ళు విషయాన్ని అర్థమయ్యాక అప్పుడు మార్పు వచ్చిందండి వాళ్ళకి. మీరు ఒకరోజు చెప్పారు కదా ఏం చేయమని పిలాతు అడిగినప్పుడు ఏం చెప్పారు మీ అందరూ? చెప్పండి. సిలువేయండి సిలువేయండి అన్నారు. మీరు సిలువేయమని చెప్పారు చూడండి. ఆ యేసునే ఆయన ముందుగా ప్రభువుగా నియమించాడు, ఆయనే క్రీస్తు అని చెప్తున్నాడు. ఆ మాటకే కదా వాళ్ళందరూ మారింది, అంతేనా? అయ్యో ఆయన మేము చంపేసింది, మేము ఎదురు చూసింది కూడా ఆయన కోసమే, మేము చంపేసింది కూడా ఆయనేనా అన్నప్పుడు వాళ్ళకి మార్పు కలిగింది. అప్పటి నుంచి మొదలైందండి ఈ పరిచర్య, నేటికి జరుగుతూనే వచ్చింది. కొంతమంది వ్యక్తులు నేను స్పీడ్గా రెఫరెన్స్లో ఓన్లీ చెప్తాను, మీరు చదవండి వివరణ. అవును, ఎప్పుడు అపోస్తుల బోధ పెరిగింది, అపోస్తుల్లో సంఖ్య పెరిగింది, శిష్యుల సంఖ్య విస్తరించి సంఘాలు బలపడినప్పుడు వీళ్ళు ఏం రుజుపరుస్తున్నారు? 5:42 చూడండి, త్వరగా తీయాలి. అపోస్తుల కార్యములు 5:42 చూడండి. ప్రతిదినము దేవాలయములోను చూడండి, అపోస్తులు ఎంచుకున్న పరిచర్య ఏంటో తెలుసా? చాలా వండర్ఫుల్ పరిచర్య అండి ఇది. వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఆయన రుజువు చేయాలనుకున్నారు. ఆయన చెప్పినా వీళ్ళు ఎవరు గ్రహించలేదు కాబట్టి సరైన పరిచర్యలు మొదలెట్టారు. ఏమన్నారంటే, వారు ప్రతిదినము దేవాలయంలో ఇంటింట మానక బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నారు? యేసే క్రీస్తు అని. మీకు అర్థం కావట్లేదు కదా, క్రీస్తు వస్తాడు అనుకుంటున్నారు కదరా బాబు. క్రీస్తు ఎవరో తెలుసా? మీ మధ్యన తిరిగాడు కదా, ఆయన యేసు. ఆ యేసే క్రీస్తు అని వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రతిదినము ప్రకటించారంటే చూడండి. ఈరోజు నువ్వు నేను ఎంత ఈజీగా క్రీస్తు సంఘమని, క్రైస్తవులమని సింపుల్గా చెప్పేసుకుంటున్నాం కదా, క్రీస్తు సైనికులమని. ఆ క్రీస్తు అని మనం గ్రహించాలంటే వీళ్ళ పరిచర్య చాలా కఠినంగా ఉండాలి. వాళ్ళు ఏంటంట ప్రతిదినము దేవాలయంలో మానక యేసే క్రీస్తు అని ప్రకటిస్తూ మొదలెట్టారు. అప్పటికి సంఘం పెరిగింది. ఆయన అపహసించిన వారు ఉన్నారు, ఆయన మోసం చేసిన వారు ఉన్నారు, ఆయన నమ్మని వారు ఉన్నారు. వాళ్ళందరూ సంఘంలో చేరారు. ఇప్పుడు వాళ్ళ పరిచర్య పెరిగిపోయినప్పుడు కొంతమందిని ఏర్పాటు చేశారు. అదే అపోస్తుల కార్యంలో మనం చదువుకుంటాం, అవునా కదా? ఒక 7గురిని ఏర్పాటు చేసినప్పుడు అందులో ఫిలిప్ కనపడతాడు, ప్రాకోరు, నికోరు, స్టెఫన్, వీళ్ళందరూ కనపడతారు. అందులో ఒకరు బయలుదేరారు, ఫిలిప్ గారు. ఆయన విషయాన్ని చూడండి, 8:5 చూడండి. మీరు రెఫరెన్స్ చదవడమే త్వరగా. అపోస్తుల కార్యములు 8:5. అప్పుడు ఫిలిప్పు ఏ సమరయ పట్టణంలో ఒకరోజు సమరయ స్త్రీ ఆయన ఈ క్రీస్తుని గ్రహించిందో, మరలా అదే సమరయ పట్టణానికి నేను బయలుదేరి వెళ్తున్నాడు. చూడండి ఏమను చదవండి. ఇప్పుడు సమరయ మరలా చదవండి 5వ. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు నువ్వు వెళ్ళి క్రీస్తుని వారికి ఏం చేస్తున్నాడంట? ఎవరిని ప్రకటిస్తున్నాడు? ఇప్పుడు ఈయన ఫిలిప్ గారు వెళ్ళి యేసు అనే మాట వదిలేశారు, ఇంకా క్రీస్తుని తెలియాలి. ఇప్పుడు యేసు అంటే అందరికీ తెలుసు, చూశారు, వాళ్ళ కళ్ళారా చూశారు కాబట్టి యేసు తెలుసు, క్రీస్తు తెలియట్లేదు. ఇప్పుడు క్రీస్తుని రుజుపరచాలి. అప్పుడు ఒక నపుంసకుడికి బాప్తిస్మ ఇచ్చినప్పుడు యేసే క్రీస్తు అని, ఆయన దేవుని కుమారుడు, నువ్వు నమ్మితే నీకు బాప్తిస్మ ఇస్తానన్నాడు. నమ్మాడా నమ్మలేదా? నమ్మాడండి. ప్రతి ఒక్కరు చేసిన పని అదే. ఇప్పుడు స్టెఫన్ ప్రకటించిన బోధ అదే. తర్వాత జరిగిన సందర్భాలకు వెళ్తే ఇంకా ఆలోచిస్తే ఆ తర్వాత పౌలు గారు కూడా చూడండి, 9వ అధ్యాయంలో చూడండి, 22 త్వరగా తీయండి. ఒకళ్ళు 17వ అధ్యాయం తీయండి, ఒకళ్ళు 9:22 చదవండి. అయితే సౌలు మరీ ఎక్కువగా బలపడి యేసే క్రీస్తుని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదుల్ని ఏం చేశాడు తెలుసు? ఇప్పుడు కలవరపడి, మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు చెప్పండి? క్రీస్తు కోసమే కదా. మీరు ఎవరి కోసం కనిపెడుతున్నారు? క్రీస్తు కోసమే కదా. అయ్యో ఆయన వచ్చాడు వెళ్ళిపోయాడు మీరు గ్రహించుకోలేపారు కదా, రుజువు నేను చేస్తాను చూడండి అని మొత్తం లేఖనాలన్నిటినీ ఆధారం చేసుకుని ఈ యేసే ఈ క్రీస్తు, ఇదిగో వీళ్ళు ఎక్కడ ఈ లేఖనం నెరవేరింది చూడండి, ఇక్కడ ఈ లేఖనం రాయబడింది, ఆయన వచ్చాడు, ఆయన జీవితం ద్వారా నెరవేర్చాడు చూడండి అని ఆధారాలతో సహా
వాళ్ళని కలవరపరిచేసాడంటే చూడండి పౌలు గారు. ఇంకో రిఫరెన్స్ చూడండి, 17వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. చదవండి. కొంచెం స్పష్టంగా చదివితే నేను అందించడానికి ఉంటుంది. వారు అంపిఫొలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి యెరూషలేమునకు వచ్చిరి, దెసలోనికలకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చెప్పున సమాజ వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములలో దృష్టాంతములను నెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు ఏం చేస్తున్నాడు, ఏం చూపించాడంటే ఇదిగోన యేసే క్రీస్తు అంటే మేము నమ్మమంటున్నారు వాళ్ళు. వీళ్ళు ఎందుకంటే లేఖనాల మీద గ్రిప్ ఉన్నవాళ్ళు కదా, అంత ఈజీగా నువ్వు నేను నమ్మనట్టు నమ్మరు. గట్టిగా మనలో ఎవరినైనా నువ్వు యేసుక్రీస్తుని ఎందుకు అంగీకరించో చెప్పంటే చెప్పగలరా? ఏమోనండి అంట ఇక్కడికి వచ్చి ఏయో చెప్తావు. అందుకే కదా వాళ్ళు బలమైన కారణంగా ఉన్నారు. వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి లేఖనాలు చూపించాడు, ఇదిగో ఆధారం ఆయనైనా. మీకు అర్థం కావట్లేదా? చూపెడతాను రండి అని లేఖనం చూపిస్తున్నాడు. ఎవరు వస్తారో మెసేజ్ వస్తాడా? అభిషక్తుడి కోసం మీరు ఎదురు చూస్తున్నారా? విమోచకుడి కొరకు మీరు ఎదురు చూస్తున్నారు కదా, ఇదిగో ఆయన కాదా? రుజువు చేశాడా చేయలేదా? రుజువుపరిచాడని. తర్వాత ఇంకా చెప్పాలంటే ఆఖరికి అపోల్లో కూడా అదే ప్రకటించాడు. అపోల్లో వచ్చాడు 18వ అధ్యాయంలో చూడండి. అపోల్లో వచ్చాడు 18:28 వచనం కూడా ఒకసారి చూడండి. 18వ అధ్యాయం 28వ వచనం. యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా ఏం చేశాడంటే దుష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఎంత డిక్లేర్ చేస్తున్నారు చూసారా. ఈయన లేఖనములందు ఏంటి తెలుసా? ప్రవీణుడు. ఎవరైనా అపోల్లో లేఖనములందు మంచి గ్రిప్ ఉంది ఈయనకి. అపోల్లోకి విద్వాంసుడు. లేఖనములందు ఏంటి తెలుసా? విద్వాంసుడు. ఇతను లేఖనముల మీద మంచి ప్రవీణుడై ఉండేను. 24వ వచనంలో అదే చెప్తాడు అక్కడ. ప్రవీణుడు అంటే అన్ని విషయాలు ఆరితేరినోడు వచ్చి చెప్తున్నాడు. మీకు అర్థం కావట్లేదు కదా, నాకు అర్థం కాలేదు. ఇప్పుడే నాకు అకుల్లా ప్రిస్కిల్లా ఏం చేశారు తెలుసా? నాకు బోధించారు. నేను చేసే బోధ కరెక్ట్ కాదు, నేను ఎవరు వస్తారని ప్రకటిస్తున్నానో ఆయన ఆల్రెడీ వచ్చేసాడు, ఆయన మన మధ్యనే సంచరించాడు, ఆయన నాకు ఇప్పుడే తెలిసింది అనుకున్నాడు. కాబట్టి 28లో అంటున్నాడు, యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును. అంటే యూదులు ఏం చేస్తున్నారు అంత వివరించి చెప్పినా పౌలు గారు చెప్పాడా? పేదరి గారు చెప్పాడా? ఎంతోమంది సాక్ష్యం ఇస్తున్నాడు ఆయనే క్రీస్తు అంటే. వాదించేస్తున్నారు. వాళ్ళ వాదములను ఏం చేశాడో తెలుసా? బహిరంగముగాను గట్టిగా. బహిరంగంగా అంటే ఏంటి చెప్పండి? చక్కగా మనం లోన మాట్లాడుకుంటున్నాం, బహిరంగంగా మాట్లాడుకుంటున్నాం. బహిరంగంగా అంటే వేదిక మీద గట్టిగా. మీలో ఎవరైనా సరే కాదని రుజువుపరచగలరా? నేను చూపిస్తాను రండి. లేఖనాలు చూపిస్తున్నాడు. దుష్టాంతపరిచి అంటే ఆయన చేసిన కార్యాల గురించి చెప్పుకోవట్లేదు ఎవరు కూడా. ఆయన చేసిన స్వస్థతల గురించి చెప్పట్లేదు, కానీ ఆయన క్రీస్తు అను రుజువుపరచడానికి వాళ్ళు డిక్లేర్ చేసి మాట్లాడుతున్నారు. ఈయన చెప్పాడా? ఇంకెవరైనా చెప్పారా? యోహాను సువార్తలో ఎన్నో రెఫరెన్స్లు మనం చదువుకున్న యోహాను గారే చెప్పేశాడు చివరికి. మీరు యోహాను పత్రిక చదువుకున్నప్పుడు మీకు అనిపించాలి, యోహాను పత్రిక ఏం చెప్తుంది, యోహాను సువార్త మనకు అనిపించాలి. రెండు లాస్ట్ రెఫరెన్స్లు నేను చెప్తాను నేనండి. మనం యోహాను సువార్త చాలాసార్లు చదివేస్తాం. యోహాను గారి స్టేట్మెంట్ కూడా ఇదే, యేసే క్రీస్తు మీరు తెలుసుకోవాలి, అంతే ఇంకేం అవసరం లేదన్న. ఇన్ని పుస్తకాలు ఎందుకయ్యా, ఎందుకు ఇన్ని బోధలంటే, ఇన్ని ఆశ్చర్యకార్యాలు స్వస్థలు ఆయన ఎందుకు చేశాడయ్యా అంటే ఆయన్ని మీరు గుర్తించాలి. అదని చెప్పాడు. 20వ అధ్యాయం 31వ వచనం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం చూడండి. యేసు దేవుని కుమారుడైన మీకు ఏం చెప్పాలంటే, ఎందుకయ్యా ఈయన స్వస్థతలు చేశాడు, ఈయన ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఈయన అవమానాలు నిందలు ఆయన ఎందుకు భరించాడయ్యా అంటే ఏం చెప్తున్నాడు తెలుసా? ఎందుకు చేశాడంటే అక్కడ చెప్తున్నాడండి ఆ ఒక్క మాటనే. ఏమన్నాడంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు మీరు నమ్మాల్సింది ఏంటి చెప్పండి? ఏ నమ్మాలి చెప్పండి? మొదట క్రైస్తవులుగా పిలబడిన వాళ్ళు ఏం నమ్మాలి చెప్పండి? మీరు ఎవరు వింటలేదా? ఏ నమ్మాలి? యేసే
అది నమ్మడానికైనా ఆయన చేసిన స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు. యోహాను గారు చివరి స్టేట్మెంట్ అదే కదా, అంతేనా? ఇంకా చెప్పేశాడు, యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. 17:3 అదే ఉంటుంది. అర్థమైందా మీకు? 17:3 కూడా అదే ఉంటుంది, యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. అయితే ఇప్పుడు ఆయనకి వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నారు అంటే మీకు అందరికీ ఒక విషయం చెప్తున్నాను. ఇప్పటికి ఇంకా క్రీస్తు గురించి పూర్తిగా మీకు ఎవ్వరికి అర్థం కాకపోతే మనం అనుకుంటాం క్రీస్తుకి విరోధులు, అబద్ధికులు చాలామంది ఉన్నారండి అంటాం. ఇప్పటికి ఇంకా నీకు నిజంగా క్రీస్తు గురించి అర్థం కాకపోతే నువ్వేంటి? ఆయనకి వ్యతిరేకవే, ఇంకా అబద్ధికుడివే. అదే మాట యోహాను మొదటి పత్రిక, ఇలా లాస్ట్ ఫ్రెండ్స్లు చూడండి, 2:22 చూడండి, 5:1 కూడా చూడండి. యోహాను పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:22 2వ అధ్యాయం 22 ఇప్పుడు సింపుల్గా ఆయన క్రీస్తు క్రీస్తు ఏసే క్రీస్తు అని వాళ్ళు ప్రకటిస్తే కొంతమంది ఏం చేస్తున్నారు సార్, వీళ్ళు ఎంత చెప్పినా ఏసు క్రీస్తు కాడండి, క్రీస్తు వస్తాడనే చూస్తున్నారు. ఎంత ప్రకటించిన మెసేజ్ ఇంకా వస్తాడని ఎదురు చూస్తున్నారు. చూస్తారా, వాళ్ళకి ఇచ్చే స్టేట్మెంట్ ఫైనల్గా ఏంటంటే సార్, ఏసే క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప మరి ఎవడండి అబద్ధికులు? వాళ్ళే. యేసునే క్రీస్తుగా ఆయన రుజువుపరిచాడు, ఆధారాలు చూపించారు, ఎంతోమంది పోరాడారు. ఇంకా ఏసే క్రీస్తు నువ్వు నమ్మట్లేదనుకో, నువ్వు ఎదురు చూస్తున్న క్రీస్తు వచ్చాడని నీకు గ్రహింపలేదనుకో, నువ్వే వ్యతిరేకివి అన్నాడు. అంతేనా కదా? 5:1 కూడా చూడండి, 5:1 ఏసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు, పుట్టించిన వాడిని ప్రేమించేవాడు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టినవాడని ప్రేమించున్నాడు. ఇందులో ఒకే ఒక పదం, ఈ రిఫరెన్స్ మొదటి అధ్యాయంలో 9-11 2 కంపేర్ చేయండి. ఆయన మూలముగా పుట్టినవాడు ఆయన అంగీకరిస్తాడు. సింపుల్, లాస్ట్కి వచ్చేయాలంటే మొదటి అధ్యాయంలో మీరు చదువుకుంటే ఆయన శరీరధారికి వచ్చాడు, దాని పై మాటలన్నీ అవే. ఆయన ఎవరు అంగీకరించారా అంటే అంగీకరించిన వాళ్ళే దేవుని కుమారులు అన్నాడు, వాళ్ళ మాత్రమే దేవుని బట్టి పుట్టారు అన్నాడు. ఈరోజు బాగా ఆలోచిస్తే పేరుకు మాత్రమే మనం ఏం చేస్తున్నామంటే సువార్తను ప్రకటిస్తున్నాం. అర్థమైందా? పేరుకు మాత్రం మనం ఏం చేస్తున్నాం, సువార్తను ప్రకటిస్తున్నాం. వీళ్ళు యేసుక్రీస్తు వారు బ్రతుకుండగా ఎవరైనా ఆయనే క్రీస్తుని రుజువుపరిచారా? ఆయన బ్రతుకుండగా ఏసే క్రీస్తుని ఎవరన్నా ప్రూవ్ చేశారా? ఎవరూ చేయలేదు. ఆయన మరణించిన తర్వాతే కదా ఉద్యోగం పొందుకున్నారు, అంతేనే కదా? మనం ఏం చేస్తాం చెప్పండి? మంచాన్ని నడిపోయాక ఇక మనం దేనికి పనికిరామన్నప్పుడు వచ్చిన వాళ్ళందరికీ దేవుడు నమ్ముకోమని అప్పుడు చెప్తాం. అంతమించి మనం ఏం చేయలేం. కాబట్టి ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం. నేను మీకు చెప్పాలనుకున్న ఒకే ఒక్క విషయం, క్రీస్తు అనబడిన యేసు పుట్టినంటే క్రీస్తు అని ఎందుకు అనబడ్డాడంటే క్రీస్తుని ఇంకా గుర్తించట్లేదు కాబట్టి. క్రీస్తు అనబడడం ఏంటి? ఆయనే కదా క్రీస్తు. ఇప్పటికి ఇంకా మాట చదువుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? క్రీస్తు అనబడ్డా ఆయన క్రీస్తేనా? క్రీస్తే. ఇదే అపోస్తుల బోధ, పత్రికలు, సువార్తలు అన్నీవే ఉంటాయి. ఏసే క్రీస్తు, ఏసే క్రీస్తు, ఏసే క్రీస్తు. మీరు ఇంకెవరి గురించి చూస్తున్నారో ఆయన వచ్చేసాడు ఆల్రెడీ. ఇక మీరు చూడాల్సింది ఏంటంటే ఆయన తిరిగి రాబోతున్నాడు, దానికోసం ఎదురు చూడండి రేపు మనకు చెప్తున్నాడు. అదే మనం గ్రహించుకోలేకపోతున్నాం. సింపుల్గా చెప్పాలంటే క్రీస్తుని ఎరుగని క్రైస్తవులు ఇంకా మనలోనే ఉన్నారు. ఉన్నారా లేరా? తెలిసిందా క్రీస్తు గురించి ఇప్పటికైనా? ఇప్పుడు ఇక్కడ ఏం పేరు పెట్టుకోవాలి మనం? ఇక్కడ యేసు సంఘమా, క్రీస్తు సంఘమా? క్రీస్తుని రుజువుపరచాలంటే ఏం పెట్టాలి? క్రీస్తు సంఘమనే పెట్టాలి. అప్పుడే సమాజానికి తెలుస్తుంది. మీరు ఎక్కడ చదవండి పత్రికల్లో యేసుక్రీస్తు వంశం, యేసుక్రీస్తు అపోస్తుడు దాసుడు అని చెప్పుకుంటారు. యేసుక్రీస్తు దాసుడు అపోస్తుడైన పౌలు అని చెప్పుకుంటాడు. ప్రతి చోట యేసుక్రీస్తు యేసుక్రీస్తు అంటాడు, కానీ కొన్ని చోట్ల మాత్రం క్రీస్తేసనే అంటాడు. కొన్ని చోట్ల క్రీస్తే అంటాడు, కొన్ని చోట్ల క్రీస్తే అంటాడు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ ఎవరిని ధరించారు? సింపుల్గా అర్థమవుతుంది, అర్థం కావట్లేదా? ఇప్పుడు లోకసువార్తలో యేసుక్రీస్తు వారి పరిచయానికి కూడా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టాడు, ఈయనే ప్రభు అయినా వాళ్ళకు కూడా ఆధారాలు ఈరోజు మనం చదువుకోవడానికి. ఈ మాట ఆ రోజు వాళ్ళే గ్రహించుంటే ఈ రోజు ఇన్ని తిప్పలు అపోస్తులకు అవసరం లేదు.